ఆల్ రైట్ మిత్రులారా, అద్భుతమైనటువంటి ధ్యానాన్ని మనం చేసుకున్నాము. ఆ అద్భుతమైనటువంటి ధ్యానంలో ఆ భగవంతుడితో అనుసంధానమై మన అద్భుతమైనటువంటి ఈ జీవితం గురించి ప్రయాణం ఎలా చేస్తున్నాము అన్నదంతా కూడా మనము ఆ తండ్రికి తెలియజేసుకున్నాము. ఇంకా ఇప్పుడు మనము ఈ కళల ద్వారా జ్ఞానము అన్నటువంటి ఆ, ఈ సబ్జెక్ట్ని కొద్దిగా మనం అవగాహన గినక చేసుకున్నట్టయితే ఈ సబ్జెక్ట్ ద్వారా ఏమవుతుంది అంటే మీరు సత్య దర్శనాన్ని చేయగలుగుతారు. ఏంటా సత్య దర్శనము అంటే నేను ఒక శరీరాన్ని కాదు, నేను ఒక ఆత్మ పదార్థాన్ని. శరీరం అనే అటువంటి ఈ యొక్క భాగం ఏదైతే ఉందో అది ఒక పరికరంగా ఆమ్, ఉపయోగిస్తూ ఈ యొక్క అనుభవాలను జీవిత అనుభవాలను గడిస్తూ ఆత్మని ఉన్నతి చేసుకునేటువంటి ఈ యొక్క ఆధ్యాత్మిక ప్రయాణంలో సత్యదర్శనం చాలా ముఖ్యము. సో దానికోసము మనకు ఒక రెండు విధాలుగా మనం సత్య దర్శనాన్ని చేయొచ్చు మిత్రులారా. ఒకటేమో మనం ఎప్పుడైతే ఈ మెడిటేషన్లో కూర్చుంటామో, మెడిటేషన్లో కూర్చున్నప్పుడు చాలా లోతుల్లో మీరు మెడిటేషన్ కనుక వెళ్ళినట్టయితే మీకంటూ కొంత విజన్స్ రావటం జరుగుతుంది మిత్రులారా. అయితే ఈ విజన్స్ రావటము అంటే అదే సత్యదర్శనం. ఆ? అయితే ఈ ధ్యానుల్లో 80% మంది వరకు విజన్స్ వచ్చే అంతటి సాధన చేయటం చాలా కష్టం. కాబట్టి ధ్యానంలో విజన్స్ రావటం అన్నది చాలా 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 కష్టమైనటువంటి ఆ, పని. అయితే దాంట్లో కూడా మనకు ఆ భగవంతుడు ఎంత ప్రేమామయుడు చూడండి, కరుణామయుడు, దయామయుడు. మనకు సులువైనటువంటి మార్గాన్ని ఇచ్చాడు. అదేంటంటే కళల ద్వారా. కళల ద్వారా సత్యదర్శనం. మీకు ఈ కళల ద్వారా మీకు అది ఆ, గత జన్మలని చూపించటమే కానివ్వండి, లేకపోతే ఇంకా రకరకాలమైనటువంటి సందేశాలని ఆ భగవంతుడు మీకు ఇవ్వటం జరుగుతుంది. సో అక్కడ మనకు తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే మనమా కళ్ళు మూసుకొనే ఉన్నాము. ఉం? ఏ మాత్రము ధ్యాస లేనటువంటి స్థితిలో ఉన్నాము. కానీ మన పంచేంద్రియాలు, మన ఇంద్రియాలన్నీ పనిచేస్తూ ఉన్నాయి. రైట్. మన ఇంద్రియాలన్నీ కూడా పనిచేస్తూనే ఉన్నాయి. అంటే ఇంద్రియాలు అంటే ఇంద్రియాల కన్నా మన యొక్క శరీర భాగాలు పనిచేస్తున్నాయి అనండి. ఇంద్రియాలు కాదు, శరీర భాగాలు. క్షమించండి. శరీర భాగాలు పనిచేస్తున్నాయి. మన హార్ట్ పనిచేస్తూ ఉంది, మన లివర్ పనిచేస్తూ ఉంది, మన ఉచ్ఛ్వాస నిశ్వాసాలు పనిచేస్తూ ఉన్నాయి, మన కిడ్నీలు పనిచేస్తూ ఉన్నాయి. ఓకే. లోపల శరీర భాగంలో అన్నీ పనిచేస్తూనే ఉన్నాయి. ఓకే. అక్కడ మనము ఒక కళ వచ్చినప్పుడు మన కళ్ళు మాత్రం మూసుకొనే ఉన్నాం. కానీ కళ మాత్రం వస్తూ ఉన్నది. రైట్. దాంతో మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటి అంటే ఇది ఎవరు చూస్తున్నారు? రైట్. మీరా కళ్ళు మూసుకొనే ఉన్నారు కదా. అండ్ ఎవరో చూస్తున్నారు అది. రైట్. అది చూస్తున్నది మళ్ళీ మీకు నెక్స్ట్ డే మార్నింగ్ అది ఆ, మీకు గుర్తుంటుంది. రైట్. ఎవరు చూస్తున్నారు అక్కడ? మీరు కళ్ళు మూసుకొనే ఉన్నారే. మరి కళ్ళు మూసుకొని ఎలా చూడగలిగారు మీరు? అంటే మీలో ఇంకొకడు ఉన్నాడు. రైట్. ఆ మీలో ఉన్నవాడే శాశ్వతమైనటువంటి వాడే ఆత్మస్వరూపి. ఓకే. మీలో ఉన్నవాడు ఆత్మస్వరూపి. ఎందుకంటే మీరు జీవోత్సవంలా పడి ఉన్నటువంటి మీరు ఒక ఒక దర్శనాన్ని చేయగలిగారు. ఆ దర్శనాన్ని చూసినటువంటి వాడు ఆత్మ. ఆమ్, ఆత్మ. ఓకే. సో కాబట్టి ఆ విధంగా మనము ఈ కళల ద్వారా తెలుసుకునేటువంటి విషయం ఏంటి అంటే, ఓ నేను ఈ శరీరాన్ని కాదు, నాలో ఇంకోడున్నాడు, వాడే ఆత్మస్వరూపి. ఓకే. సో ఆ వాడి యొక్క ప్రయాణము ఈ యొక్క శరీరం ద్వారా జరుగుతూ ఉంది అన్నట్టు. జన్మ జన్మల్లో ఈ శరీరం ద్వారా తను
ప్రయాణం చేస్తూ అనుభవాలను గడిస్తూ ఆ గుణగణాలను తెలుసుకుంటూ ఆ ఉన్నతమైనటువంటి స్థితికి వెళుతూ ఫైనల్గా తన యొక్క లక్ష్యమైనటువంటి మోక్షాన్ని సాధిస్తాం. ఓకే. అది ఈ యొక్క ఆత్మ యొక్క లక్ష్యం. సో, ఆ ఆత్మ యొక్క లక్ష్యంలో కళల ద్వారా జ్ఞానం అన్నది చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఎందుకంటే కళల ద్వారా జ్ఞానంలో మనకు ఆ భగవంతుడి నుంచి అనేక రకములైనటువంటి సందేశాలను ఇవ్వబడతాయి. సో, అది అది మీ యొక్క గత జన్మలనే కానియండి, లేకపోతే అది మీ యొక్క ఆత్మస్థితినే కానియండి, అదేవిధంగా ఎన్నో, ఎన్నో విధాలైనటువంటి సందేశాలని ఇస్తుంటారు. అది మనం ఇప్పుడు తెలుసుకుందాము. అయితే ఇది తెలుసుకునే బోయే ముందు ఈ ఇన్ఫర్మేషన్, రైట్? ఇదంతా మన పర్సనల్ ఇన్ఫర్మేషన్ మిత్రులారా. ఇది మన పర్సనల్ ఇన్ఫర్మేషను. వీ హ్యావ్ ఎ రైట్ టు నో. రైట్ టు రైట్ టు నో అని ఉన్నది కదా! మనకొక ఫండమెంటల్ రైట్. మన ఇన్ఫర్మేషన్ మనం తెలుసుకోవటానికి వీ హ్యావ్ ద రైట్. ఓకే. రైట్ టు ఇన్ఫర్మేషన్ అన్నటువంటిది ఒకటి ఫండమెంటల్ ఉన్నది మనకు, ఆ, ప్రాథమిక హక్కు. అదేవిధంగా ఈ యొక్క విశ్వంలో కూడా మనకు ఆ ప్రాథమిక హక్కు ఉంది. మన యొక్క ఇన్ఫర్మేషను అంటే ఏం ప్లాన్ చేశాను నేను, ఈ జన్మలో ఏం చేయడానికి వచ్చాను నేను, పోయిన జన్మలో నేను ఏం చేశాను, ఓకే, ఇవన్నీ తెలుసుకునే అటువంటి ప్రాథమిక హక్కు మనకు ఉన్నది. సో మీరు ప్రాక్టీస్ చేసినా చేయకపోయినా, ధ్యానంలో ఉన్నా లేకపోయినా, ఆ మాస్టర్స్ అన్నది మీకు ఎప్పటికప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ని ఇవ్వాలి, ఇస్తుంటారు. కాకపోతే ఏంటంటే మనలో శక్తి అంతగా లేకపోవటంతో మనకేమవుతుంది అంటే కళలు వస్తున్నట్టుగా తెలియదు, కళలు గుర్తున్నట్టుగా కూడా మనకు తెలియదు అన్నట్టు. కానీ వాళ్ళు మాత్రం ఇన్ఫర్మేషన్ మనకి ఇస్తూనే ఉంటారు. దానికి నేనే ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్. ఎందుకంటే ఎప్పుడు కలలు రావు అని అనుకునేటువంటి వాడిని నేను. కానీ ఈ ధ్యానాన్ని ఎప్పుడైతే పెంచానో అప్పుడు నేను కలలు చూడటం అన్నది జరిగింది. ఆ యొక్క ఇన్ఫర్మేషన్‌ని రిసీవ్ చేసుకోవటం అన్నది కూడా జరిగింది మిత్రులారా. అయితే ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనకు ఒక ఆకాషిక్ రికార్డ్ అని ఉంటది మనకు. ఓకే. ఆకాషిక్ రికార్డ్. సో, అందులో ప్రతీదీ నోట్ అవుతా ఉంటదన్నట్టు. సో, మనం ఏమనుకుంటుంటాము, చిత్రగుప్తుని చిట్టాలు అని అంటాం చూడండి. అది నథింగ్ బట్ ఆకాషిక్ రికార్డ్ అన్నట్టు. సో, మనము చేసే అటువంటి ప్రతీదీ కూడా రికార్డ్ అయిపోతుంది మిత్రులారా. మీరు ఆలోచించేది కూడా రికార్డ్ అవుతుందక్కడ. మీరు మాట ద్వారా, చేత ద్వారా చేయాల్సింది చేస్తేనే రికార్డ్ అయ్యేది కాదు. మీ ఆలోచనల ద్వారా ఏది ఉన్నా కానీ అది కూడా రికార్డ్ అవుతుంది. మీరు ఆలోచన ద్వారా ఒక మంచి చేయాలనుకోండి రికార్డ్ అవుతుంది. ఆలోచన ద్వారా ఒక చెడు చేయాలనుకోండి రికార్డ్ అయిపోతా ఉంది. ఓకే. ప్రతిదీ కూడా రికార్డ్ అవుతా ఉంటుంది. అద్భుతమైనటువంటి సిస్టమ్ ఉంది అక్కడ. ఓకే. అన్ని డేటాబేస్‌లే. సో, కాబట్టి మీరు చూస్తున్నటువంటి ఈ ఫిజికల్ బాడీ ఒక ఒక భాగం మాత్రమే. ఈ ఫిజికల్ బాడీకి ఇంకొక 6 బాడీస్ ఉన్నాయి మిత్రులారా. అవి కనపడని అటువంటి బాడీస్. ఓకే. అవి ఏంటివి అంటే ఫస్ట్‌ది ఇది అన్నమయ కోశం. రెండోది ప్రాణమయ కోశం. అంటే ఎథరిక్ బాడీ అంటాం. ఫస్ట్‌దేమో ఫిజికల్ బాడీ. సెకండ్ బాడీ వచ్చేసి మనకు ఎథరిక్ బాడీ. ఓకే. థర్డ్‌దొచ్చేసి మనోమయ కోశం. ఓకే. అది మెంటల్ బాడీ. ఫోర్త్‌దొచ్చేసి యాస్ట్రల్ బాడీ. ఓకే. అది ఆనందమయ కోశం. కోశం అంటే మన యొక్క బాడీ అని అర్థం. ఓకే. ఐదవదొచ్చేసి విశ్వమయ కోశం, విజ్ఞానమయ కోశం, విజ్ఞానమయ కోశం. ఓకే. ఆరవదొచ్చేసి విశ్వమయ కోశం. ఇక ఏడోది శరీరం కాదులెండి. అది యాక్చువల్లీ నిర్వాణిక్ బాడీ. అంటే నిర్వాణం, అది ఆ మోక్షం అటువంటి శక్తి అనుకోండి అది. ఏడవది ఒక శక్తి అనుకోండి. 6 శరీరాలు మనకు. మళ్ళొకసారి ఫిజికల్ బాడీ, అన్నమయ కోశం, ఎథరిక్ బాడీ, మన యొక్క ప్రాణమయ కోశం, మెంటల్ బాడీ, మన యొక్క మనోమయ కోశం, ఆ తర్వాత ఆనందమయ కోశం, అది వచ్చేసి యాస్ట్రల్ బాడీ. ఇకపోతే విజ్ఞానమయ కోశం విచ్ ఈజ్ స్పిరిచువల్ బాడీ.
ఆ తర్వాత విశ్వమయ కోశం, కాస్మిక్ బాడీ. ఫైనల్ది నిర్వాణిక్. నిర్వాణిక్ అన్నది అదొక ఆ, శక్తి, మ్, శక్తి ప్రదేశం. ఓకే. అయితే ఈ శరీరాల్ని చాలా చాలా డీప్ సబ్జెక్టు. అయితే ఈ శరీరాలు మన కళల ద్వారా జ్ఞానంలో ఎలా ఉపయోగపడతది అన్నది మాత్రమే మనం ఇక్కడ కొద్దిగా టచ్ చేద్దాం. మనం ఒక్కొక్క శరీరానికి చాలా అద్భుతమైనటువంటి శక్తి ఉంది. చాలా అద్భుతమైనటువంటి పర్పస్ ఉంది. ఓకే. సో, కాకపోతే మనం వాటన్నిటిని మనం డీప్‌గా పోము. కళల ద్వారా జ్ఞానంలో ఈ యొక్క 6 శరీరాల యొక్క ప్రాముఖ్యత ఏంది అన్నది మాత్రమే తెలుసుకుందాం. ఫిజికల్ బాడీ మనకి ఈ అనుభవాల కోసం కావాలి కాబట్టి దాని యొక్క ప్రాముఖ్యత ఏంటో మనకు తెలుసు. ఎందుకంటే అనుభవం కోసం ఒక ఫిజికల్ బాడీ కావాలి. ఏ ఏ విధంగా అయితే మీరు డ్రైవింగ్ చేయాలి అంటే ఒక వెహికల్ ఎలా కావాలో, ఒక కారో, ఒక ఆహ్, జీపో ఎలా మీకు కావాలో అలాంటిది ఈ యొక్క ఫిజికల్ బాడీ. సో, కాబట్టి మనకు ఫిజికల్ బాడీ గురించి ఇంపార్టెన్స్ తెలుసు. ఇక రెండవది ప్రాణమయ కోశం. ప్రాణమయ కోశం అంటే ఎథరిక్ బాడీ. ఎథరిక్ బాడీలో మిత్రులారా మన శక్తి అంతా ఎథరిక్ బాడీలో దాగి ఉంటుంది. మన శక్తితో పాటు మనకున్నటువంటి ఈ యొక్క అనారోగ్య సమస్యలన్నీ కూడా ఎథరిక్ బాడీలో నిక్షిప్తమై ఉంటాయి. ఓకే. ఆ ఎథరిక్ బాడీకి ఇప్పుడు ఈ అన్నమయ కోశం నిలబడాలంటే మనం ఏం తినాలి? భోజనం చేయాలి కదా! భోజనం చేయాలి, నీరు తాగాలి. అది ఈ అన్నమయ కోశానికి శక్తినిచ్చేటువంటి ఆహ్, ఆహ్, పదార్థాలు. అదే విధంగా ప్రాణమయ కోసం శక్తినిచ్చేది మెడిటేషన్. మెడిటేషన్ అండ్ స్లీప్. పండుకోవటం, నిద్రపోవటమును మెడిటేషన్ ఈ 2 కూడా మనకి ఈ ప్రాణమయానికి శక్తినిచ్చేటువంటిది. ఆ శక్తితోటే మీరు ఈ యొక్క కలలను చూడగలుగుతారు. ఎథరిక్ బాడీలో ఉండే అటువంటి శక్తి ద్వారానే మీరు కలలను చూడగలుగుతారు. ఫిజికల్ బాడీ భోజనం చేసిన తర్వాత ఉన్నది కేవలం ఎనర్జీని డ్రైన్ చేస్తూ ఉంటుంది. ఎందుకంటే అరగటానికి కొంత శక్తిని మనం ఉపయోగించాలి కదా! సో, కాబట్టి ఎథెరిక్ బాడీలో మనము తీసుకునే అటువంటి శక్తి ద్వారానే మనకు కలలు రావటం జరుగుతుంది. కాబట్టి ఈ ప్రాణమయ కోశం అన్నది చాలా 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 ముఖ్యమైనటువంటిది. ఓకే. ఇకపోతే మనోమయ కోశం. మెంటల్ బాడీ. మెంటల్ బాడీలో ఏముంటుంది అంటే, మీ యొక్క పాస్ట్ రికార్డ్స్ అన్నీ కూడా మెంటల్ బాడీలో ఉంటాయి. పూర్వజన్మ ఎన్ని జన్మలలోనైతే మీరు తీసుకున్నటువంటి, చేసినటువంటి ప్రతి పని కూడా మూడవ బాడీలో ఉంటది. మెంటల్ బాడీలో ఉంటుందది. ఓకేనా? ఇకపోతే నాలుగో బాడీ యాస్ట్రల్ బాడీ. యాస్ట్రల్ బాడీలో మీ ఫ్యూచర్ అంతా అంటే ఈ జన్మకు మీరు ఏం రాసుకొచ్చారు అన్నది నాలుగవ శరీరంలో ఉంటుంది. చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. మూడో శరీరము ఒక డేటాబేస్. ఆ డేటాబేస్‌లో మీ గత జన్మలన్నీ స్టోర్ అయ్యి ఉంటాయి అందులో. మీరు ఆలోచించింది, మీరు మాట్లాడింది, మీరు చేసింది అన్నీ కూడా ఉంటాయి అందులో. మంచి చేసింది, చెడు చేసింది ఎవ్రీథింగ్ అందులో ఆ డేటాబేస్‌లో ఉంటది. ఏదా డేటాబేసు? నంబర్ 3 డేటాబేస్. సో, మీరేం చేయండి అంటే ఇట్లా 6 డేటాబేసెస్ ఉన్నాయి అనుకోండి అంతే. ఒకటి ఫిజికల్ డేటాబేసు, రెండోదొచ్చేసి ఎథరిక్ డేటాబేసు, మూడోదొచ్చేసి ఆహ్, మెంటల్ డేటాబేసు. ఆ మెంటల్ డేటాబేస్‌లో మీ యొక్క పూర్వజన్మలుంటాయి. నాలుగో డేటాబేస్ వచ్చేసి యాస్ట్రల్ బాడీ, ఆనందమయ కోసం. అందులో మీరు రచించుకొనొచ్చినటువంటి హ్మ్, జన్మ ఉంటదందులో. నంబర్ 4లో. ఓకే. మీకు రాబోయేది ఏమున్నది అన్నది మీకు కావాలి అంటే ఆ డేటాబేస్ నుంచి తీసుకోవచ్చు మీరు. ఓకే. ఇకపోతే ఐదవది, ఈ మూడవ బాడీ, నాలుగవ బాడీ ఏమో కేవలం మీకు సంబంధించిందే. ఓకే. కేవలము మీకు సంబంధించింది. ఇకపోతే ఐదవది, ఆరవది. ఐదవ బాడీ, ఆరవ బాడీ. ఐదవ బాడీలో ఏముంటుంది అంటే ఈ విశ్వం యొక్క ఇన్ఫర్మేషన్ ఉంటది. పాస్ట్. ఈ విశ్వం యొక్క పాస్ట్ ఇన్ఫర్మేషన్. అంటే మన చుట్టూ ఉన్న వాళ్ళ యొక్క పాస్ట్ ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడే ఆహ్, విశ్వం ఒకటే చూసుకో విశ్వం అనుకోండి అంతే. ఈ విశ్వం యొక్క పాస్ట్ అందులో ఉంటది. విశ్వం యొక్క ఫ్యూచరు మీకు సిక్స్త్ బాడీలో ఉంటది. అది ఎలా చెప్పొచ్చు అంటే మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. ఆ ఎగ్జాంపుల్ ఏంటంటే ఆహ్, ఇప్పుడు వేదవ్యాసుడు.
వేదవ్యాసుడు మహాభారతాన్ని రచించాడు. ఎలా రచించాడు ఆయన చెప్పండి? ఆయన ద్వాపర యుగంలో లేడు. వేదవ్యాసుడు ద్వాపర యుగంలో లేడు కాబట్టి అక్కడ జరిగినటువంటి ఆ మహాభారత యుద్ధమే కానివ్వండి, అదంతా కానివ్వండి, తను తనకు తెలియదు. కానీ ఆయన మాత్రం ఏది ఒక్కటి కూడా పోకుండగా మొత్తం మహాభారతాన్ని రాశాడు ఆయన. ఎలా రాశాడు అంటే ఆ యొక్క విఘ్నేశ్వరుడి సహాయంతో ఆయన ఈ యొక్క ఆయన యొక్క శక్తితో, రైట్, ఆయన యొక్క ధ్యాన శక్తితో ఈ ఐదవ బాడీని ఆయన యూస్ చేశాడు. అంటే పాస్ట్ లైఫ్లో ఈ విశ్వానికి సంబంధించింది కదా మహాభారత యుద్ధం, ఈ విశ్వానికి సంబంధించినటువంటిది. సో పాస్ట్ లైఫ్నే తను చూడగలిగాడు. తను చూసి తను చూస్తూ ఉన్నాడు. ఆ విఘ్నేశ్వరుడితో సహాయంతో తను చెప్తా ఉంటే విఘ్నేశ్వరుడు రాస్తా పోయాడు. ఆ విధంగా మనకు మహాభారత కావ్యం వచ్చింది మిత్రులారా. సో అది ఐదవ శరీరం నుంచి తను తీసుకున్నటువంటి ఇన్ఫర్మేషన్. ఇక ఆరో శరీరం నుంచి తీసుకున్నటువంటి ఇన్ఫర్మేషన్ మన వాల్మీకి. చూడండి, రామాయణం కాకముందే వాల్మీకి రామాయణాన్ని రచించాడు. రామాయణం కాలం ఇంకా అప్పటికి. ఆయన ఏం చేశాడు? ఆరవ శరీరం నుంచి ఇన్ఫర్మేషన్ని తీసుకున్నాడు. ఆరవ శరీరం నుంచి ఇన్ఫర్మేషన్ని తీసుకొని ఒక రాముడు అనేటువంటి ఒక మహానుభావుడు వస్తాడు. ఓకే. ఈ యొక్క సీతాపహరణ జరుగుతుంది. రావణాసురుని చంపడం అన్నది జరుగుతుంది అని చెప్పేసి తను మొత్తం కావ్యాన్ని రచించాడు మిత్రులారా. మీరు చూడండి, మీరు చరిత్రలు చదవండి, అక్కడిక్కడ కొట్టి చూడండి. రామాయణం కాకముందే రామాయణం రచించడం అన్నది జరిగింది. అది వారు ఆ, ఆ, వాల్మీకి ఆ, దాన్ని రచించడం అన్నది జరిగింది. అది మొదలే చూసి ఆ, ఆ, ఆరవ శరీరం నుంచి ఆ ఇన్ఫర్మేషన్ని తీసుకున్నాడు, విశ్వానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. సో ఆ ఆరో శరీరం నుంచి ఆ ఇన్ఫర్మేషన్ తీసుకొని రాయటం అన్నది జరిగింది. సో కాబట్టి ప్రస్తుతానికి మనము ఆ ఐదో శరీరము, ఆరో శరీరం అన్నది కొద్దిగా పక్కకు పెట్టండి. ఎందుకంటే దానికి మీ సాధన లెవెల్స్ వేరే ఉండాలి. వేరే లెవెల్ సాధనలో ఉన్నప్పుడు మాత్రమే అది సాధ్యమవుతుంది. మీ మూడో శరీరం, నాలుగో శరీరం నుంచి మీరు అలవోకగా మీ యొక్క ఇన్ఫర్మేషన్ని తీసుకోవచ్చు. మీ ఇన్ఫర్మేషన్ని మాత్రం మూడో శరీరం నుంచి, నాలుగో శరీరం నుంచి చాలా అలవోకగా తీసుకోవచ్చు. ఇక మనకు ఎటువంటి ఇన్ఫర్మేషన్లు దాగి ఉన్నాయి అంటే టైప్ టైప్ ఆఫ్ డ్రీమ్స్, కళలు ఎటువంటి రకాలు ఉన్నాయో ఒకసారి చూద్దాం. ఒకటి ఏంటంటే యాస్ట్రల్ విజన్స్ అంటాం. ఓకే. రెండవది వచ్చేసి యాస్ట్రల్ ట్రావెల్. మూడవది వచ్చేసి యాస్ట్రల్ ఇన్ఫర్మేషన్. ఓకే. నాలుగవది వచ్చేసి యాస్ట్రల్ టెస్ట్. ఓకే. ఐదవది వచ్చేసి యాస్ట్రల్ ట్రైనింగ్. ఓకే. ఆరవది వచ్చేసి యాస్ట్రల్ సర్వీసెస్. ఓకే. యాస్ట్రల్ విజన్స్, యాస్ట్రల్ ఇన్ఫర్మేషన్, యాస్ట్రల్ టెస్ట్, యాస్ట్రల్ ట్రైనింగ్ అండ్ యాస్ట్రల్ సర్వీసెస్. ఆరు రకాలుగా మనకు ఆ యొక్క ఇన్ఫర్మేషన్ని మనకు పంపడం అన్నది జరుగుతూ ఉంటుంది. అయితే ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి హై లెవెల్లో తెలుసుకుందాము. యాస్ట్రల్ విజన్స్. యాస్ట్రల్ విజన్స్ అంటే ఏం చేస్తుంది అంటే మీకు ఈ యొక్క కళల్లో పండుకున్నప్పుడు మనకేమొస్తుంది అంటే జస్ట్ ఒక భగవంతుడో ఒక గురువో అలా వచ్చి కొద్దిసేపు ఉండి వెళ్ళిపోతాడు. లేదా మీరు ఏదో ఒక దృశ్యం కనపడడం అన్నది జరుగుతుంది. లేదా మీ మీ యొక్క పూర్వీకులు ఎవరినో మీరు చూడటం అన్నది జరుగుతుంది. ఇట్లా రావటం పోవటం అంటే జస్ట్ ఏ విజన్ మాత్రమే. అందులో ఏముండదు, ఒక యాక్షన్ అన్నది ఉండదు, ఒక మాట అన్నది ఉండదు, ఏముండదు. ఓకే. జస్ట్ ఏదో ఒక వస్తువును చూస్తున్నట్టుగా చూస్తూ ఉంటారు మీరు. చాలా తరము, చాలా భాగం ఏమవుతుంది అంటే మనకు గురువులో మన యొక్క భగవంతుడో వస్తాడు, వచ్చి వెళ్ళిపోతుంటాడు, వస్తుంటాడు పోతుంటాడు, వస్తుంటాడు పోతుంటాడు. ఎందుకు ఈ యాస్ట్రల్ విజన్స్ అన్నవి ఇస్తుంటారు అంటే మీలో ఆ యొక్క నమ్మకాన్ని, విశ్వాసాన్ని కలిగించడానికి. నీకంటూ ఒక గురువు ఉన్నాడు, నీకంటూ ఒక భగవంతుడు ఉన్నాడు. ఓకే. వారి వైపు నీ ప్రయాణము అని ఆ యొక్క నమ్మకాన్ని, భరోసాని ఇవ్వటానికి అది చూపిస్తుంటాడు. ఎటువంటి వానికి ఇటువంటివి ఇస్తుంటాడంటే కొద్దిగా
ఇది అది పనిచేసేదేనా ఇది? ఇది అసలు నిజంగా పనిచేస్తదా? ఈ ఆధ్యాత్మిక ప్రయాణం ప్రయాణం అంటారు అసలు ఇది నిజమేనా? అన్నటువంటి వానికి మొట్టమొదటిగా వచ్చేటువంటి కళ ఇట్లనే ఉంటది. ఓకే. రావటం భగవంతుడు వస్తాడు, వెళ్ళిపోతాడు. లేదా మీ గురువు ఎవరన్నా వస్తారు, వెళ్ళిపోతుంటారు. ఓకే. అంటే మీ యొక్క ఆధ్యాత్మిక గురువులని మనం చెప్పుకుంటా ఉంటాం. ఆధ్యాత్మిక గురువుల్లో వాళ్ళు రావటం, వెళ్ళటం అన్నది జరుగుతూ ఉంటదంట. ఆధ్యాత్మిక గురువులు ఎప్పుడు కూడా మీ వెంటే ఉంటుంటారు అన్నట్టు. ఎప్పుడు చుట్టూతా మీ వైఫై తిరగా. ఎందుకంటే వారు వారు మీ యొక్క బాధ్యత తీసుకున్నారు కాబట్టి. ఓకే. సో యాస్ట్రల్ విజన్స్ అంటే జస్ట్ ఏముండదు అందులో. ఏ ఒక యాక్షన్ ఉండదు, ఏముండదు. ఒక బొమ్మ తిరిగి వస్తుంది, వెళ్ళిపోతుంటది. అంతే. మీరు మీరు అలా చూస్తూ ఉండిపోతారు. అంతే. ఓకే. ఇకపోతే యాస్ట్రల్ ట్రావెల్. యాస్ట్రల్ ట్రావెల్ ఏమవుతది అంటే మీ యొక్క సూక్ష్మ శరీరం ట్రావెల్ చేస్తది. ఇప్పుడు లెట్స్ సే మనకు ఏదో గత మనకు హ్మ్, వేరే లోకాలకు ఒక్కొక్కసారి వెళ్తా ఉంటాం. ఒక అందమైనటువంటి ప్రదేశంలోకి వెళ్తారు మీరు. అది అసలు ఈ భూమండలంలో ఉండదు. అందమైనటువంటి ప్రదేశం, రకరకాలమైనటువంటి చెట్లు, పూలు, పండ్లు ప్లస్ పక్షులు అన్నీ రకరకాలుగా ఉంటాయి. అంటే అర్థం ఏంటి అంటే మీ యొక్క సూక్ష్మ శరీరం అన్నది ఈ వేరే లోకాలకు వెళ్ళి అక్కడ విహరించి వస్తుంది. అదేవిధంగా ఒక్కోసారి ఏమవుతుందంటే మీరు ఆమ్, మీ యొక్క ఇష్టమైనటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్తారు. వెళ్ళి వాళ్ళని చూసి వస్తుంటారు. అప్పుడు మీకు అరే నాకు కలలో వీడొచ్చాడు అని అంటే మీకు హృదయ లోతుల్లో ఎక్కడో వాళ్ళ మీద ప్రేమో ద్వేషమో ఏదో ఒకటి ఉంటుంది. దాని ప్రకారంగా అప్పుడప్పుడు వెళ్తుంటుంది అన్నట్టు ఈ శరీరం అక్కడికి. ప్రదేశాలు కూడా అంతే. మనకేదన్నా బాగా హృదయ లోతుల్లో ఇష్టమైనటువంటి ప్రదేశం ఏదన్నా ఉందనుకోండి, అప్పుడప్పుడు టక్‌మని ఎళ్ళిపోతదది. మనకు చెప్పి రాదది. కలలో మనం అలా వెళ్ళి విహరించేసి అలా 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 తిరిగేసి వస్తుంటాం. ఓకే. సో, అది యాస్ట్రల్ ట్రావెల్. అక్కడక్కడక్కడక్కడ తిరిగి, 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 తిరిగి అన్నీ చూసుకుంటూ, తిరుక్కుంటూ మంచి అనుభూతి చెందుకుంటూ వచ్చేస్తా ఉంటాం. అది యాస్ట్రల్ ట్రావెల్. ఇకపోతే మూడోది యాస్ట్రల్ ఇన్ఫర్మేషన్. ఇది చాలా ముఖ్యమైనటువంటిది మిత్రులారా. యాస్ట్రల్ ఇన్ఫర్మేషన్‌లో మన గత జన్మ, రాబోయే జన్మ అంతా కూడా ఈ యాస్ట్రల్ ఇన్ఫర్మేషన్ ద్వారా చూపిస్తారు. మనము గత జన్మ చూపిస్తారు, రాబోయే జన్మ చూపిస్తారు. గత జన్మలో గత జన్మ అని మనకెలా తెలుస్తుంది అంటే మిత్రులారా, ఏది తెలియని ప్రదేశము, ఎవ్వరు తెలిసినటువంటి వాళ్ళుండరు. ఓకే. ఎవ్వరు తెలిసినటువంటి వారు ఉండరు. తెలియని ప్రదేశం ఉంటుంది. ఓకే. సో, అది మీరు చూస్తుంటారు. అయితే అందులో ఒక 2 రకాలుంటది. ఒకటేమో సత్కర్మ, ఒకటి దుష్కర్మ. ఓకే. సత్కర్మలనేమో మీరది చూస్తుంటారు. అవంతా అక్కడ మీరు చాలా ఆనందాన్ని పొందుతా ఉంటారన్నట్టు. ఒక మంచి కార్యక్రమం అక్కడ జరుగుతుంటది. ఎవరో ఒక అతను మంచి కార్యక్రమాలు చేస్తా ఉంటాడక్కడ. ఆ మంచి కార్యక్రమాలు చేస్తున్నప్పుడల్లా మీకిక్కడ ఉప్పొంగిపోతా ఉంటారు మీరు. అయితే ఆ మంచి కార్యక్రమాలు ఎవరో చేస్తున్నది ఎవరో కాదు. మీరే. ఒకానొక జన్మలో మీరు ఆ కార్యక్రమాలు చేస్తున్నారు కాబట్టే ఇక్కడ మీరు ఆ అనుభూతిని చెందుతా ఉంటారు. ఎందుకంటే అవి పాస్ట్ రిమెంబరెన్సెస్. సో, పాస్ట్ రిమెంబర్స్ రీకలెక్ట్ చేసుకుంటూ ఉంటారు కాబట్టి మీరు ఆ అనుభూతిని కూడా చెందుతా ఉంటారు ఆ కలలో. ఆల్రైట్. సో, అది ఒక గత జన్మ. అయితే అదే గత జన్మల్లో మీరు సరికాని పని చేసినప్పుడు కూడా మీకు భయము, ఆందోళన, దుఃఖము అవన్నీ వస్తా ఉంటాయి లోపల. ఓకే. అవన్నీ ఆ ఎమోషన్స్ అన్నీ కూడా మీరు లోపల ఫీల్ అవుతా ఉంటారు. అక్కడ చూస్తా ఉంటారు. ఓకే. ఎవరో ఒక అతను హ్మ్, ఒక ఆవిడని ఇబ్బంది పెడుతున్నట్టో, లేకపోతే ఎవరో ఒక అతను ఒక అతన్ని చంపేస్తున్నట్టో, లేదో ఎవరో ఒక అతను బాగా అతనో, ఆవిడ ఏదైనా గాని, ఎవరైనా గాని, ఒక మనిషి ఇంకొక మనిషిని చాలా ఇబ్బంది పెడుతున్నట్టుగా మీరు ఒక్కొక్కసారి అక్కడ చూస్తా ఉంటారు. చూస్తున్నప్పుడు అక్కడ ఏదైతే బాధ ఎవరైతే దానికి విక్టిమ్స్ ఉన్నారో, ఆ విక్టిమ్స్ అనుభవించినటువంటి బాధ మీరిక్కడ అనుభవిస్తా ఉంటారు. అనుభవించి ఏం చేస్తారంటే సడెన్‌గా భయంతో లేస్తా ఉంటారు. భయంతో లేస్తుంటారు. లేకపోతే బాధతో లేస్తా ఉంటారు. బాధతోటి, భయంతోటి మీరు లేచినప్పుడు ప్లస్ ఒక డ్రీమ్‌లో ఏవి కూడా మీకు తెలియని ప్రదేశాలు, తెలియని మనుషులు ఉండి భయంతో, బాధతో లేచారు అంటే అది
దుష్కర్మ అని అర్థం. క్లారిటీగా అన్నట్టు, అది క్లారిటీ దుష్కర్మ. ఓకే. మంచి పని చేసి అక్కడ ఏ ప్రదేశం లేదు, ఇక్కడ ఏ ప్రదేశం తెలియదు, ఏ మనుషులు తెలియదు, కానీ మీరు మంచి ఆనందంతో లేచారనుకోండి, అంటే మీరు గత జన్మలో చాలా అద్భుతమైనటువంటి పని చేశారు. దానికి మీకు ఆనందం అన్నట్టు. ఓకే. అది మీ యొక్క గత జన్మ అన్నట్టు. అది యాస్ట్రల్ ఇన్ఫర్మేషన్ కిందకి వస్తుంది. అయితే యాస్ట్రల్ ఇన్ఫర్మేషన్లో రెండవ భాగం ఏంటి అంటే మీకు రాబోయే జీవితం. ఓకే. రాబోయే జీవితం గురించి కూడా మీకు తెలపడం అన్నది జరుగుతుంది. అయితే ఈ కళల ద్వారా జ్ఞానం అన్నది ఎప్పటినుంచో ఉన్నది మిత్రులారా. మీరు త్రేతాయుగంలో గనుక చూస్తే సుందరాకాండలో ఒక వృద్ధ రాక్షసికి ఒక కళ ఇవ్వటం జరుగుతుంది. ఆ కళలో చెప్తుంది, ఓ సీత అన్నటువంటి ఆవిడ ఇక్కడ ఎవరైతే ఉన్నారో ఆవిడ ఒక మహాసాధ్వి. ఓకే. వానరుడు ఒక వానరుడు వచ్చి ఈ యొక్క లంకని చిన్నాభిన్నం చేస్తాడు. ఓకే. భయభ్రాంతులను క్రియేట్ చేస్తాడు. ఆ తర్వాత ఒక అద్భుతమైనటువంటి పురుషులు, ఒక ఇద్దరు దివ్యమైనటువంటి పురుషులు, ఆజానుబాహులు ఈ యొక్క లంకేశ్వరుణ్ణి ఆమ్, సంహరిస్తారు. ఆ తర్వాత విభీషణుడు పట్టాభిషిక్తుడవుతాడు ఈ లంకకు అని ఒక వృద్ధ రాక్షసికి కళ ఇవ్వటం జరుగుతుంది. కళ ఇచ్చినప్పుడు ఆవిడ చెప్తుంది రావణాసురుడికి. రావణాసురుడు సీత దగ్గరికి వచ్చి ఇబ్బంది పెడుతున్నప్పుడు తను తన యొక్క కళ చెప్తుంది. అది త్రిజట అనుకుంటా. సో ఆ కళ చెప్తుంది, నాయన ఈవిడ మహాసాధ్వి, నాయన ఆవిడ జోలికి పోకు, ఇలా అవుతుంది, ఇది నాకు చెప్పారు చూపించారు, కానీ వినడు వాడు. రైట్. అది ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఆ విశ్వం నుంచి తనకు ఆ ఇన్ఫర్మేషన్ అన్నది ఇవ్వటం అన్నది జరిగింది. సో అట్లా ఈ కళల ద్వారా మనకు జ్ఞానాన్ని ఇవ్వటం అన్నది అనాదిగా వస్తున్నటువంటి ప్రాక్టీసే అది. ఇదేమి కొత్త ప్రాక్టీస్ ఏం కాదు. ఓకే. సో కాబట్టి అట్లా కళలు అన్నది అంత అద్భుతమైనటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వటం అన్నది జరుగుతుంది. సో అదేవిధంగా యాస్ట్రల్ ఇన్ఫర్మేషన్లో రెండవ భాగమైనటువంటిది మనం ఏమి రచించుకొని వచ్చాము అన్నది కూడా మనము అడగవచ్చు. అడిగితే వాళ్ళు మీకు చూపించడం అన్నది జరిగింది. అది మూడవ కేటగిరీ. ఫస్ట్ కేటగిరీ యాస్ట్రల్ విజన్స్. రెండవ కేటగిరీ మనం అటు ఇటు తిరిగి వచ్చేది యాస్ట్రల్ ట్రావెల్. మూడవది వచ్చేసి మన యొక్క పాస్ట్ లైఫ్, మన యొక్క ఫ్యూచర్ లైఫ్. అది అక్కడ ఉంటుంది. అయితే ఈ పాస్ట్ లైఫ్, ఫ్యూచర్ లైఫ్ ఎక్కడి నుంచి వస్తున్నాయి? మూడవ శరీరము, నాలుగవ శరీరం. ఓకే. ఇవన్నీ కూడా ఆ ఈ మూడో శరీరం, నాలుగో శరీరంలోనే ఈ డేటాబేసెస్ ఇన్ఫర్మేషన్స్ ఉంటాయి. ఇకపోతే యాస్ట్రల్ టెస్ చాలా చాలా అద్భుతమైనటువంటి ఆమ్, కళ ఇది. ఆత్మస్థితి, మీ యొక్క ఆత్మస్థితి కనుక్కోవాలి. రైట్. ఇప్పుడు మనం ప్రతినిత్యం ఈ కర్మ విపాకం చేసుకుంటున్నాం. ప్రతినిత్యం మనం ఏమంటున్నాము, ఈ దైనందిక జీవితంలో ఈ యొక్క తత్వాలతో మనము జీవించాలి అని మనం చెప్తున్నాము, మనం జీవిస్తున్నాము. రైట్. ఎంత గట్టిగా మనము జీవిస్తున్నాము అన్నది ఎలా తెలవాలి? కొలమానం ఎలా ఏముంది అంటే మనము యాస్ట్రల్ టెస్ట్ అడగొచ్చు. తండ్రి, నేను రోజు కర్మ విపాకం చేసుకుంటున్నాను. రోజు ఈ జ్ఞానాన్ని నేను ఆ, ఆచరిస్తున్నాను. జ్ఞానాన్ని నలుగురితో పంచుకుంటున్నాను. ఈ జ్ఞానం ద్వారా నా ఆత్మ ఉన్నతి ఎలా అవుతుంది తండ్రి? ఓకే. ఒక్కసారి చూపించండి, దాని ప్రోగ్రెస్ చూడాలనుకుంటున్నాను నేను అని అనుకుంటే మీకు అక్కడ ఒక పరీక్ష పెట్టడం అన్నది జరుగుతుంది. ఓకే. సో దాన్ని యాస్ట్రల్ టెస్ట్ అంటాం. దాన్ని తగ్గట్టుగా మనము ఎక్కడ సవరణ చేసుకోవాలి? ఈ శరీర లెవెల్లో సవరణ చేసుకోవాలా, లేకపోతే ఆత్మ లెవెల్లో సవరణ చేసుకోవాలా అన్నది మనకు అర్థమైపోతుంటుంది. అది ఎలా చేసుకోవాలి ఏంటి అన్నది మనం చూద్దాం మళ్ళీ తర్వాత. ఓకే. ఆ తర్వాత ఐదవది వచ్చేసి యాస్ట్రల్ ట్రైనింగ్. ఓకే. ఈ యాస్ట్రల్ ట్రైనింగ్లో రెండు కోణాలు ఉంటాయి మిత్రులారా. ఒకటి ఏంటంటే జ్ఞానాన్ని మనకివ్వటం, అంటే మనల్ని ట్రైన్ చేయటం అన్నది ఒక ఒక భాగం అయితే, మనకున్నటువంటి జ్ఞానాన్ని యాస్ట్రల్గా కూడా మనం వెళ్ళి ఆ, స- ఆ, మ్, ట్రైనింగ్ ఇస్తూ ఉంటాం. ఓకే. యాస్ట్రల్గా కూడా వెళ్ళి మనం మన యొక్క జ్ఞానాన్ని ఇస్తూ ఉంటాం అది. ఓకే. అది ఏం చేస్తారంటే జనరల్గా చాలా మెడిటేటర్స్ ఏం చేస్తారు అంటే పండుకునేటప్పుడు వాళ్ళు అది అడుగుతారు, తండ్రి మేము ఇప్పుడు
నిద్రపోతున్నాము. మాకు సమయం ఉన్నది. కాబట్టి మా యొక్క జ్ఞానాన్ని వేరే చోట ఎక్కడన్నా ఆమ్, ఆ, ట్రైనింగ్ ఇవ్వటానికి మీరు ఉపయోగించుకోండి అని గినుక మీరు పండుకున్నారనుకోండి, మిమ్మల్ని ఎక్కడికో తీసుకుపోతారు. అక్కడ చాలామంది ఉంటారు. వాళ్ళందరికీ మీరు బోధ చేస్తూ ఉంటారు. ఓకే. సో అది యాస్ట్రల్ ట్రైనింగ్. లేకపోతే ఏమవుతుందంటే ఒక మీరు నమ్ముకున్నటువంటి పరమాత్ముని లేదా మీరు నమ్ముకున్నటువంటి పరమ గురువులు కూడా వచ్చి మీకు జ్ఞానాన్ని అందిస్తూ ఉంటారు. మీరు కూర్చొని ఉంటారు. వారు మీకు చెప్తా ఉంటారు. మీరు ప్రశ్నలు వేస్తూ ఉంటారు. అది. అయితే ఈ స్థాయిలన్నీ కూడా చాలా హై స్థాయిలో జరుగుతూ ఉంటాయి. ఓకే. సో యాస్ట్రల్ ట్రైనింగ్‌లో మీరు ట్రైనింగ్ ఇస్తారు. మీకు ట్రైనింగ్ ఇవ్వబడుతుంది. ఇకపోతే యాస్ట్రల్ సర్వీసెస్. యాస్ట్రల్ సర్వీసెస్ కూడా అంతే. మీరు వెళ్లి సర్వీస్ చేస్తుంటారు. లేదా ఆ యొక్క ఆమ్, యాస్ట్రల్ మాస్టర్స్ మీకు సర్వీస్ చేస్తుంటారు. ఎలాంటి సర్వీసెస్? రైట్. లెట్సే మీరు ఏదో దీర్ఘకాలికం నుంచి మీరు ఒక సమస్య నుంచి వెళుతున్నారు అనుకోండి, ప్రయాణం చేస్తున్నారు, చాలా కష్టం ఇది. కానీ మీరు మాత్రము ఈ యొక్క ఆధ్యాత్మిక సేవ అన్నది విపరీతంగా చేస్తున్నారు ఈ యొక్క శరీరంతో. ఈ శరీరంతో మీరు రకరకాలమైనటువంటి సేవలు చేస్తూ ఉన్నారు. కానీ ఏదైతే సమస్య మీలో ఉందో ఆ సమస్య ద్వారా మీరు ఇంకా చేయాలనుకున్నటువంటి సేవ మీరు ఎక్కువగా చేయలేకపోతున్నారు. రైట్. ఈ ఫిజికల్ బాడీలో ఉండే అటువంటి ప్రాబ్లమ్స్కి మీరు కొంత సేవని చేయలేకపోతున్నారు. అప్పుడు మీరు అడగవచ్చు, ఈ ఫిజికల్ బాడీలో ఏదైతే రుగ్మత ఉందో, లేదా నడుము నొప్పి ఉందో, మెడకాయ నొప్పి ఉందో, కాలు నొప్పి ఉందో, చెయ్యి నొప్పి ఉందో, కడుపు నొప్పి ఉందో, ఏదో ఒక రుగ్మత ఉందో అనుకోండి, దాన్ని మీరు అడగొచ్చు. తండ్రి, ఇంకా నేను సేవ చేసుకోవాలి, కానీ ఈ శరీరం సహకరించటం లేదు. సో దయచేసి ఈ శరీరాన్ని కొద్దిగా మీరు ఆమ్, దాన్ని ఏమంటారు, సర్వీస్ చేయండి. అంటే ఈ శరీరాన్ని కొద్దిగా బాగుపరచండి అంటే వాళ్ళు చేస్తారు. అదేవిధంగా మీరు కూడా వెళ్ళి సర్వీస్ చేయొచ్చు. అది ఎలా అంటే ఇప్పుడు చూడండి, ఆకస్మికంగా మరణం చెందుతారు. రైట్. ఇప్పుడు ఎన్నో యుద్ధాలు అవుతా ఉన్నాయి. ఆ యుద్ధాలలో ఆకస్మిక మరణాలు చాలా ఉంటాయి. ఆకస్మిక మరణాలు ఉన్నప్పుడు వాళ్ళు చాలా భయభ్రాంతులకు గురవుతారు వాళ్ళు. గురయ్యి ఎప్పుడైతే వాళ్ళు ఆ తలానికి ఆత్మ తలానికి వస్తారో అక్కడ వాళ్ళకు దిక్కుతోచని పరిస్థితిలో ఉంటారు వాళ్ళు. దిక్కుచోచని పరిస్థితిలో ఉన్నప్పుడు మనకు ఇటువంటి అద్భుతమైనటువంటి జ్ఞానం ఉంది కాబట్టి మనం వెళ్ళి వాళ్ళకు కోచింగ్, రైట్, ట్రైనింగ్ ఇవ్వచ్చు. ఆ తర్వాత వాళ్ళకు కూడా ఏమన్నా సర్వీస్ కావాలంటే మనము సర్వీస్ చేయొచ్చు. దాన్ని కూడా మనం అడగవచ్చు. కాకపోతే ఈ యాస్ట్రల్ ట్రైనింగ్‌కి, యాస్ట్రల్ సర్వీసెస్‌కి మనకంటూ ఒక స్థాయి ఉండాలి మిత్రులారా. సాధనలో ఒక స్థాయి ఉండాలి. ఆ స్థాయి రావాలి అంటే సర్వీసే సర్వీస్, 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 సర్వీస్. సర్వీస్ ద్వారానే మీకు ఆ స్థాయి రావటం జరుగుతుంది మిత్రులారా. సో మళ్ళొక్కసారి యాస్ట్రల్ విజన్స్, యాస్ట్రల్ ట్రావెల్, యాస్ట్రల్ ఇన్ఫర్మేషన్, యాస్ట్రల్ టెస్ట్, యాస్ట్రల్ ట్రైనింగ్, యాస్ట్రల్ సర్వీసెస్. 6 6 విధాలుగా మనకు ఈ కళలన్నది ఉన్నాయి. ఈ ప్రతి కళను నేను అనుభవించాను మిత్రులారా. ప్రతి కళ నాకిచ్చిందే. ఓకే. యాస్ట్రల్ విజన్స్ చూశాను నేను. యాస్ట్రల్ ట్రావెల్ చేశాను. ఇక యాస్ట్రల్ ఇన్ఫర్మేషన్ అంటే చెప్పుకోలేనన్ని. గత జన్మలు ఎన్నో చూసుకున్నాను. రాబోయే విషయాలని ఎన్నో చూసుకున్నాను నేను. ఓకే. ఇకపోతే యాస్ట్రల్ టెస్ట్ ప్రిటీ మచ్ ప్రతిరోజు జరుగుతానే ఉంటుంది. ఎలా ఉంది మన ఆత్మస్థితి, ఏమవుతుంది అన్నది ప్రతి రోజు ఉంటుంది. యాస్ట్రల్ ట్రైనింగ్ వేరే తలాలకు వెళ్ళి నేను ట్రైనింగ్ చేయడం జరిగింది. ఎంతోమంది గురువులు రావచ్చి నాకు ట్రైనింగ్ ఇవ్వటం జరిగింది. ఆ తర్వాత యాస్ట్రల్ సర్వీసెస్, నా ఈ శరీరానికి యాస్ట్రల్ సర్జరీస్ జరిగాయి. ఆమ్, 2 సర్వీసెస్ చేశారు వారు. ఒకటేమో నడుముకి, ఒకటేమో కాలుకి. ఎందుకంటే అప్పుడు చాలా సర్వీసెస్‌లో గంటల కొద్దీ సర్వీస్ చేసేవాడిని. చెప్పాను, "సర్వీస్ చేస్తున్నాను నాయనా, ఈ ఈ యొక్క నొప్పి ఏదైతే ఉందో దాని మూలంగా ఎక్కువ నేను సర్వీసు చేయలేను. మరి నీ ఇష్టం.
సర్వీస్ చేయమంటావా? లేకపోతే ఈ కర్మను అనుభవించావంటావా? నేను అడిగిన రోజే వచ్చి యాస్ట్రల్‌గా వాళ్ళు సర్వీస్ చేయటం అన్నది జరిగింది ఈ శరీరం మీద. అదేవిధంగా ఇంకో రోజు గూడా కాలు నొప్పుంటే అదే అదే చేశాను. హ్యాపీగా చానా బాగా వచ్చి వాళ్ళు నా కాలు పట్టుకొని చేశారు మిత్రులారా. నాకు చానా ఇదనిపిచ్చింది. లేవంగానే అమ్మా! ఆ పరమాత్ముడు నా కాళ్ళు పట్టుకొని, నా కాలు పట్టుకొని, నా కాలుకి సర్వీస్ చేశాడా అని ఉప్పొంగిపోయాను. ఇక ఆ కృతజ్ఞత మాటల్లో చెప్పలేం. అంతటి కృతజ్ఞత భావోద్వేగం అంటే అంత ప్రేమామయుడన్నట్టు. ఓకే. మన కాళ్ళు పట్టుకొని, మన కాలికి తను నయం చేసి పోయారు. సో, అట్లా ఇవన్నీ కూడా మనము అడగవచ్చు. అయితే ఈ ఎలా ఎలా చేయాలి ఈ ప్రక్రియ? రైట్? ఈ ప్రక్రియ ఎలా చేయాలి అంటే, నేను చెప్పాను గదా! మీకు అపారమైనటువంటి శక్తిని మీరు మొదలు తీసుకోవాలి. సో, అపారమైనటువంటి శక్తిని తీసుకున్నప్పుడు మాత్రమే మీరు కలను చూడగలుగుతారు. ఇప్పుడు యాస్ట్రల్ ట్రైనింగ్ అంటే ఎంతసేపు మీరు ఆ కలలో ఉండాలో చెప్పండి? కలలో మీరు ఎంతసేపు ఉండాలి ట్రైనింగ్ ఇవ్వాలంటే? యాస్ట్రల్ సర్వీసెస్ కలలో మీరు ఎంతసేపు ఉండాలి మీకు ఆ సర్వీస్ రావాలి అంటే? కదా! అంటే దానికి కావాల్సినటువంటి శక్తి తీసుకోవాలి. కాబట్టి మెడిటేషన్ చానా, చానా, చానా ముఖ్యమైనటువంటిది. మెడిటేషన్ అన్నది చాలా ముఖ్యమైనటువంటిది. ఎందుకంటే ఆ మెడిటేషన్ ద్వారానే మనకు ఆ యొక్క ప్రాణమయ కోశంలో అంటే ఆ ఎథరిక్ బాడీలో శక్తిని మనము తీసుకోగలుగుతాము. ఆ శక్తి ద్వారానే మనకి ఈ కలల్ని మనము చూడగలుగుతాము. ఈ కలల్లో మనము ప్రయాణం చేయగలుగుతాం. కాబట్టి మెడిటేషన్ ఎంతసేపు చేయాలి? ఎంతసేపు చేయాలి అంటే మీ వయసెంతో అంతసేపు ఒక స్లాట్ పెట్టుకోండి. త్రూఔట్ ద డేలో ఒక స్లాట్ మినిమమ్ అంతసేపు అయితే మీరు తప్పకుండా చేసి తీరాల్సిందే. ఓకే. మీ ఏజ్ ఎంతైతే ఇప్పుడు 40 ఏళ్ళు అనుకోండి 40 నిమిషాలు, 30 ఏళ్ళు అనుకోండి 30 నిమిషాలు, 50 ఏళ్ళు అనుకోండి 50 నిమిషాలు, 60 ఏళ్ళు అనుకోండి 60 నిమిషాలు. మినిమమ్ చేయాల్సిందే అది. ఏదన్నా ఒక స్లాట్ పిక్ చేసుకోవడం, మీరు అది చేయాలి. నంబర్ 1. నంబర్ 2 మీరు కలకు వెళ్ళే ముందు అంటే నిద్రకు వెళ్ళే ముందు ఒక 15-20 నిమిషాలు చేయాలి మళ్ళా. 15-20 నిమిషాలు మీరు పండుకోబోయే ముందు ధ్యానం చేసుకోండి. చేసుకొని ఇంక మీరు మళ్ళా ఈ ఫోన్‌లు, టీవీలు, మాట్లాడటాలు అటువంటివి ఏం చేయకూడదింక. ఎందుకు అంటే ఆ 15 నిమిషాల్లో మీరేం చేశారు? మీ యొక్క మెదడులో ఉన్నయన్నిటిని క్లెన్స్ చేసేశారు. క్లీన్ చేసేశారు. మెదడులో ఏం లేదింక. ఇక మీరు బెడ్ మీదకి వెళ్ళేటప్పుడు బెడ్ మీదకి వెళ్ళిన తర్వాత అక్కడ మీరు భగవంతుడిని అడగవచ్చు. ఏమని అంటే, ఇప్పుడు ప్రస్తుతానికి మీకు ఒక సమస్య ఉందనుకోండి. ఈ సమస్య నాకుంది. నాయనా నాకు అర్థమైంది. నేను ఇది కర్మ ద్వారా వచ్చింది. అయితే నాకు ఆ యొక్క కర్మను చూపించినట్టయితే నాలో పశ్చాత్తాపం అన్నది కలుగుతుంది. సో, ఆ పశ్చాత్తాపం కోసం నాకు ఈ నేను చేసినటువంటి దుష్కర్మను చూపించండి. అని 3 సార్లు చెప్పుకోవాలక్కడ. అదే దాన్ని 3 సార్లు చెప్పుకొని ప్రశాంతంగా కళ్ళు మూసుకోండి. ఇక మీరు ఏ విధంగా గూడా ఓహ్! నాకింక కలొస్తది అనే ఆలోచన కాదింక. ఇంగంతే భరోసా, ఆయన భరోసా మీద మీరలా పండుకోండి. మీకు తెల్లారుజామునొస్తది కల. ఓకే. సో, కాబట్టి ఆ విధంగా. ఇక పోతే రెండోది అడగొచ్చు. తండ్రి నాకు కొద్దిగా యాస్ట్రల్ ట్రావెల్ చేయాలనుంది. ఓకే. ఒక్కసారి మా ఎక్కడెక్కడికి వీలవుతదో అక్కడికి మీరు ఒక అద్భుతమైనటువంటి లోకాలకు పోవాలనుంది. ఒక అద్భుతమైనటువంటి లోకానికి నన్ను తీసుకొని వెళ్ళండి. అంటే చాలు మీకు మిమ్మల్ని తీసుకొని వెళ్ళటం అన్నది గూడా జరుగుతది. ఓకే. అదే విధంగా యాస్ట్రల్ విజన్స్ ఏదైనా గాని మీరు యాస్ట్రల్ టెస్ట్ తండ్రి ఇన్ని జేస్తున్నాను గదా! నా యొక్క ఆత్మస్థితి ఎలా ఉందో ఒకసారి చూపిచ్చండి. అంటే అక్కడ మీకొక సన్నివేశాన్ని ఇస్తారన్నట్టు. ఆ సన్నివేశంలో మీరు ఏమేం చేస్తున్నారు అన్న దాని మీద అక్కడ మీది ఆధారపడి ఉంటది. ఓకే. ఒక కథ ఇచ్చారు మాస్టర్ నాకు. ఏమిచ్చారంటే, నేను ఈ సాధన జేస్తున్నాను, చాలా మందికి ట్రైనింగ్ జేస్తున్నాను, సర్వీస్ చేసుకుంటున్నాను, ఇదంతా జేసుకుంటున్నాను. రోజు నిత్యం, నిత్యం అడుగు అరిగిపోయిన రికార్డ్ తిరగ ప్రేమతత్వం, సేవాతత్వం, క్షమాతత్వం, ఉపేక్ష, కృతజ్ఞత, శరణాగతి, అహింస, పరమో ధర్మ అన్నటువంటి సూత్రాలను వల్లిస్తా ఉన్నాను. అడిగాను, తండ్రి నేనెలా ఉన్నాను వాట్లల్లో?
నేనైతే ప్రాక్టీస్ చేస్తున్నా. నా ఈ దైనందిక జీవితంలో నా ఈ యొక్క ఆలోచన వరకు, నా యొక్క జ్ఞానం వరకు అయితే ప్రాక్టీస్ చేస్తున్నాను. ఇది నా నా ఆత్మ ఉన్నతి ఎలా ఉందో చూపించండి అని. చూపించండి అంటే ఆ రోజు ఒక కళ ఇచ్చారు. ఏమి ఇచ్చారు అంటే ఒక హైవే ఉంది. ఓకే. మన యూఎస్‌లో ఉంటది కదా! హైవేస్. అంతే యూఎస్‌లో ఏంటి, ఇండియాలో ఉంది కూడా, హైదరాబాద్ టు బెంగుళూరు లాంటి హైవేస్, మల్టీ లేన్స్ ఉన్నటువంటి హైవేస్‌లో. హైవే ఉంది. ఆ హైవేలో ఒక యాక్సిడెంట్ జరిగింది. అంటే మల్టీ కార్ యాక్సిడెంట్. ఒక కారు తర్వాత ఒక కారు గుద్దుకుంది. అయితే నా కారు ఒక మధ్యలో ఉంది. మధ్యలో ఉన్నటువంటి కార్‌లో నేనున్నా. రైట్. నేనేం చేశాను, డోర్ తెరుచుకొనొచ్చి నేను చూసుకున్నాను. చూసుకుంటే ముందు కొట్టున్నది. ఎనక నుంచి ఎవరో వచ్చి కూడా నా కార్‌ని కొట్టారు కాబట్టి, నా కారు 2 వైపులా డ్యామేజ్ ఉన్నది. ఓకే అని అనుకున్నాను. సరే బానే ఉన్నది గదా! సరే కారు ఓకే. దానికో ఇన్స్యూరెన్స్ ఉంది. సరే నో ప్రాబ్లమ్. ఓకే. దాన్ని పెద్దగా పానిక్‌గా భయపడడం అట్లాంటిది ఏం తీసుకోలేదు. కిందకి చూసుకున్నాను, అటు చూసుకున్నాను. ఆహా! బానే ఉంది. అయ్యో! మరి ఈ యాక్సిడెంట్‌లో ఇంతమంది ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు గదా! చూద్దాం ఎవరికన్నా సహాయం కావాలేమో అని చెప్పేసి హ్మ్, ఆహ్, వెళ్ళి ముందున్నటువంటి అతనికి అడిగాను. అడిగితే ఐయామ్ గుడ్ అన్నాడాయన. నేను బానే ఉన్నాను అని అన్నాడు. ఓకే. బానే ఉన్నావు గదా! అని ఎనక అతని దగ్గరికి వెళ్ళి ఆహ్, వెళ్తున్నాను. వెళ్తుంటే ఆయన మొత్తం కారుకి అద్దాలుంటాయి గదా! అద్దాలేసుకొని ఉన్నాడాయన. ఓకే. అప్పుడు ఆయన నుండి సైగ చేశాను నేను. విండోని డౌన్ చెయ్యి అని. రైట్. ఆయన చానా కోపంగున్నాడు యాక్చువల్లీ. ఆ కార్‌లో చానా ఫ్రస్ట్రేషన్‌లోనో ఎట్లనో ఉన్నాడతను. ఒకసారి తీయి అని అన్నాను నేను. సో, అతను తీయలే. డోరు విండో ఓపెన్ చేయకుండా ఏం చేసిండంటే, నేను దగ్గరికి వెళ్ళాను. ఆ కార్ దగ్గరికి వెళ్ళాను. ఇంతలోకి ఆయన ఏం చేశాడంటే, రియర్ సీటు విండో ఓపెన్ చేశాడు. రియర్ సీట్ విండో ఓపెన్ చేస్తే ఆయనకు రియర్ సీట్‌లో ఒక కుక్క ఉన్నది. ఆ కుక్క ఏం చేసింది, నన్ను పంజా కొట్టిందన్నట్టు. ఎక్కడ, ఈ ముక్కు మీద. ఒక ముక్కు మీద పంజా కొడితే దాని యొక్క గోర్లుంటాయి గదా! ఏలు గోర్లు, అవి నా ముక్కులో ఇరుక్కుపోయిందన్నట్టు ఇట్లా. ఇట్లా ఇరుక్కుపోయింది. నేను ఇట్లా ఉన్నాను. ఆ పంజా ఇట్లా ఇరుక్కుపోయిందన్నట్టు. నేను భయం అట్లాంటిది ఏం లేదు. భయం లేదు, ఆందోళన ఏం లేదు. అయితే అతనితోని నేను మాట్లాడుతున్నాను. "అరే! ఏంటయ్యా నువ్వు చేసింది? నేను నీ యొక్క క్షేమం కోసం నేను వచ్చాను. నీ క్షేమ సమాచారం కనుక్కోవటానికి వచ్చానయ్యా. నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకున్నట్టున్నావు." ఓకే. సో, నీకు తెలుసు గదా! నీ నీ యొక్క కుక్క ఎంత అగ్రెసివ్ అన్నది నీకు ఆల్రెడీ తెలిసే ఉంటది. లేనిదే అది తను ఇటువంటి పని చెయ్యదు కదా! ఆ! అది బట్ ఏదేమైనా కానీ నువ్వు క్షేమంగా ఉన్నావనే నాకిప్పుడు అర్థమైపోయింది. ఓకే. కానీ కోపంగా ఉన్నావు అది వేరే విషయం కానీ అని ఆయనతోటి మాట్లాడి, ఆ తర్వాత నేను కుక్కతో మాట్లాడుతున్నాను. ఏమని? "అమ్మా తల్లి, నిన్ను నేను రక్షించటానికొచ్చానమ్మా. ఓకే. నిన్ను నేను చూడటానికొచ్చాను. నిన్ను రక్షించటానికొచ్చాను. ఏం చేశావు నాకు? ఓకే. సో, కాబట్టి దయచేసి నువ్వు నా యొక్క ఈ యొక్క పంజాని నువ్వు తీసేసేయి తల్లి. ఇది సరి అయినటువంటి పని కాదమ్మా" అని నేను కుక్కతో మాట్లాడుతా ఉన్నాను. రైట్. కుక్కతో మాట్లాడుతూ అలా నా యొక్క కల ఎండ్ అయిపోయింది. నాకు అర్థం కాలే. ఏంటబ్బా! కల ఇలా వచ్చింది. ఏం చూపిస్తున్నారిక్కడ? నేను అడిగిందేంటి? నా యొక్క తత్వాలని అడిగాను నేను. అక్కడ ఏం చూపిచ్చారు? నేను చూపిచ్చినటువంటి ప్రేమతత్వం చూపిచ్చారు. నేను అతన్ని ఏమి కోప్పడలేదు, అనలేదు, తిట్టలేదు, ఏమనలేదు. కోపం లేదు, ఏమి లేదు. శాంతంగా ఆయన్ని క్షమించేశాను. రైట్. ప్రేమతత్వాన్ని చూపిచ్చాను. క్షమాతత్వాన్ని చూపిచ్చాను. సేవాతత్వాన్ని చూపిచ్చాను. రైట్. అంటే అక్కడికి వెళ్ళి అందరిని అడుగుతున్నా, మీకేమన్నా ఉన్నదా? బానే ఉందా? కొంతమందేమో అంతా బానే ఉంది. ఇన్స్యూరెన్స్ ఉందా అని అడిగాను. ఆ! ఉంది అన్నారు. హెల్త్ ఇన్స్యూరెన్స్ అన్నున్నాయి. అట్లా అంటే ఆ యొక్క సేవాతత్వం, ప్రేమతత్వం, సేవాతత్వం, క్షమాతత్వం, ఉపేక్ష. రైట్. ఎప్పుడైతే నాకు ఆ పంజా పడిందో, నేను కోపంతోటి అరిచేసి, తిట్టేసి ఏమీ చేయలేదు. ఉపేక్షించానక్కడ. రైట్. ఉపేక్ష అంటే పేషెన్స్. పేషెన్స్‌తో వాళ్ళకి నేను చెప్తున్నాను. రైట్. ప్రేమతత్వం, సేవాతత్వం, క్షమాతత్వం, ఉపేక్ష. సరే, కృతజ్ఞత అన్నది అక్కడ చూపించడానికి ఏం లేదు గానీ, అహింస పరమో ధర్మః. అక్కడ కూడా ఎవరిని నేను తిట్టలేదు, కొట్టలేదు, ఏమీ చేయలేదు. చూసారా? అంటే ఒకే కలలో ఎన్ని తత్వాలు, నా యొక్క ఆత్మ ఎన్ని తత్వాలను అక్కడ చూపించగలిగిందో చూడండి.
ఇలా ఎన్నో ఈ రకరకాల టెస్టులు, కొన్ని ఒక్కోసారి టెస్ట్‌లో ఫెయిల్ అయినవి కూడా ఉన్నాయి. లేవని కాదు. ఇంత జ్ఞానంలో ఉండి, ఇంత ఆచరణలో పెడుతున్నప్పుడు కూడా ఒక్కొక్కసారి కల ఇచ్చినప్పుడు మనం తొందరపాటు చర్య చేయటం కూడా జరుగుతది. అప్పుడు మళ్ళా ఇమ్మీడియేట్‌లీ మనం గమనించేసి, దాన్ని మళ్ళా మనం ధ్యానంలో కూర్చొని, ఆ కలని రిపీట్ చేసుకోవాలి మళ్ళా. ఆ కలని రిపీట్ చేసుకొని, ఈ కలలో ఏం చేశాను? ఈ తొందరపాటు చర్య చేశాను. అయ్యో! అది చేయకూడదు గదా! అని మళ్ళా కలం చేసుకొని, అప్పుడు అక్కడ తొందరపాటు చర్య లేకుండా ఏదైతే గుణం కావాలో ఆ గుణాన్ని మళ్ళా మనము తెలుపుకుంటూ ఉండాలి. అయితే ఒక్కోసారి ఈ ఈ సేవా కార్యక్రమంలో, ఇంత సేవా కార్యక్రమంలో ఉన్నాం గదా! తండ్రి నాకొక ఫ్యూచర్ చూపిచ్చండి. ఓకే. సో, ఫ్యూచర్‌లో వచ్చేది నా ఈ యొక్క సేవకు అంతరాయం కలగకుండా ఉండటానికి, ఆ ఫ్యూచర్‌లో వచ్చేది నాకు చూపిచ్చండి. తద్వారా నేను దానికి సరి అయినటువంటి విపాకం చేసుకుంటాను. త తద్వారా నాకు ఈ యొక్క సేవలో అంతరాయం కలగదు. లేకపోతే ఏమవుతది, అది నేను తెలుసుకోలేదనుకోండి, దాన్ని గురించి నేను విపాకం చేసుకోలేదనుకోండి, ఏమవుతుంది, ఆ సమస్య నాకు రావటం జరుగుతుంది. ఆ సమస్య వచ్చినప్పుడు నేను నా ప్రయారిటీ ఎక్కడియ్యాలి? సమస్యకివ్వాలి. సో, సమస్యని ఎలా పరిష్కరించుకోవడానికో ఇవ్వాలి. సేవకు నేను ఇవ్వలేను. కాబట్టి అది ముందే నాకెందుకో థాటొచ్చింది. అరే! నేను మొదటి రాబోయేటువంటిది నేను చూసుకోవచ్చు గదా! చూసుకొని విపాకం చేసేసుకుంటే, నా ఈ సర్వీస్‌కి అంతరాయం ఉండదు కదా! అని జెప్పేసి ఒకరోజు అడిగాను. తండ్రి నాకు రాబోయే అటువంటి విపత్తుని నాకు చూపిచ్చారు. ఒక కలిచ్చారు. ఏమిచ్చారంటే, అన్నీ తెలిసిన ప్రదేశాలు, తెలిసినటువంటి నా వెహికలే. నా నేను ఏదైతే డ్రెస్సులున్నాయో అదే డ్రెస్‌లో ఉన్నాను. ఒక రోడ్డు ఏదైతే ఉందో అది తెలిసినటువంటి రోడ్డు. ఇంటర్సెక్షన్ ఏదో ఉందో తెలిసినటువంటిది. ఎవ్రీథింగ్ చాలా హ్మ్, 5డీలో సినిమా చూపిస్తా ఉన్నారు నాకక్కడ. ఏంటి అంటే, నేను ఇంటి నుంచి బయలుదేరాను నా కార్‌లో. ఒక రోడ్డు మీద వెళ్తున్నాను. ఆ రోడ్డులో ఒక సిగ్నల్ వచ్చింది ఇంటర్సెక్షన్. ఆ ఇంటర్సెక్షన్‌లో నేను సిగ్నల్ జంప్ అవుతున్నాను. ఓకే. సిగ్నల్ రెడ్ ఉంటే జంప్ అయ్యాను అక్కడ. అంటే వెళ్ళాను అలానే. అక్కడ యాక్సిడెంట్ జరిగింది. నేను కారు ముందుకు తీసుకెళ్ళాను. ఆపాను కార్‌ని. కారులో నుంచి దిగాను. దిగిన తర్వాత కొంత చానా అసహనంగా ఉన్నాను. ఆహ్, కొద్దిగా బాధతో ఉన్నాను. కింద చూశాను. కింద ఏం జరిగిందన్నది నాకు చూపించలేదు. ఎందుకంటే ఇక అక్కడ అర్థమైపోయింది. అంటే అక్కడ ఏదో ఒకటి పడి పడి ఉన్నాడు అని అర్థం అక్కడ. అంటే ఆల్రెడీ నేను చేసినటువంటి పనికి ఒకరు ఆల్రెడీ అక్కడ పడిపోయి ఉన్నారు. అంతవరకు చూపిచ్చారు. నేను లేచాను. ఓహ్! వావ్! అంటే ఇక్కడ చూడండి జరగబోయేది ఎలా ఉంటుంది అంటే, అన్నీ తెలిసిన ప్రదేశాలు. ప్రతిదీ తెలిసిందే ఉంటది మీకు. ఓకే. అన్నీ తెలిసినవి ఉండి అక్కడొక యాక్టివిటీ జరుగుతుంది అంటే అది మీకు రాబోయేది అని మీకు అర్థం. ఓకే. కాకపోతే ఒక్కొక్కసారి ఏముంటాయంటే కొన్ని తెలిసినవి ఉంటాయి. కొన్ని తెలవనివి ఉంటాయి. ఇలా రకరకాలుగా కూడా ఇచ్చేటువంటి కళలుంటాయి. ఈ మధ్య కాలంలో ప్రతి కళలో ఈ ఈ అన్ని రకాలైనటువంటి వాటిని ఒకటే కళలో కూడా ఇవ్వటం అన్నది జరిగింది. ఎందుకంటే ఈ మాస్టర్సు చాలా అద్భుతంగా డీకోడ్ చేస్తున్నారు. వీరికి సింపుల్ కలలు ఇయ్యాల్సిన అవసరం లేదు. ఒకటేసారి అన్నీ కలిపి కలగూర గంపతెరగా ఇచ్చేయొచ్చు అన్నట్టుగా ఇస్తా ఉన్నారు. అందులోనే మనకు పాస్ట్ కనబడతది. అందులోనే మనకు టెస్ట్ కనబడతది. అందులోనే మనకు ఫ్యూచర్ కనబడతది. బిట్స్‌గా ఉంటదన్నట్టు. సో, అందుకనే ఈ ప్రక్రియ అన్నది చాలా పవిత్రమైనటువంటి ప్రక్రియ. ఆ ప్రక్రియను అందుకే మనము ఓవర్ ద ఎయిర్‌లో డీకోడ్ చెయ్యం మనం. ఎందుకంటే అందులో రకరకాలైనటువంటి మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఉంటదందులో. సో, కాబట్టి ఎవరితోటి మీరు అది అంత సులువుగా చర్చలు చేయకండి. ఆ స్థాయి ఉన్నటువంటి వాడితోటే మీరు చర్చించుకోండి. ఓకే. సో, కాబట్టి వారు అది ఇవ్వటం జరిగింది. అంటే నాకు అర్థమైపోయింది. ఓహో! ఇది రాబోయే అటువంటి దుష్కర్మ. రైట్. ఎటువంటి భయము, ఆందోళన ఏం లేదు. ఎందుకంటే దానికి కావాల్సినటువంటి ప్రక్రియలు మన దగ్గర ఉన్నాయి. రైట్. అదే కాకుండా మనం ఈ శరీరం కాదు, మనం ఒక ఆత్మస్వరూపం అన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి జ్ఞానం మనకుంది ఆల్రెడీ. కాబట్టి నేనేం చేశాను, ఇమ్మీడియేట్‌లీ ఆహ్, లేవంగానే స్నానం చేసి భగవంతుడి దగ్గరికి వెళ్లి కృతజ్ఞత తెలుపుకున్నాను. నాకు రాబోయే అటువంటిది మీరు చాలా క్లారిటీతోటి చూపించడం జరిగింది అని అక్కడే కూర్చొని కర్మ విపాకం చేసుకున్నాను. అంటే ఒకానొక జన్మలో నేను ఇలానే ఏదో చేసేసి చాలా మందిని ఇబ్బంది పెట్టాను.
అంటే నేను పెట్టిన ఇబ్బందిలో వారు శారీరకంగా ఇబ్బంది పడ్డారు, మానసికంగా ఇబ్బంది పడ్డారు, ఆర్థికంగా ఇబ్బంది పడ్డారు. అంతే కదా! ఒక యాక్సిడెంట్ ఇన్వాల్వ్ అయితే ఈ 3 ఉంటాయి. శరీరక బాధ ఉండొచ్చు. ఎందుకంటే సడెన్‌గా ఏదో జరిగింది కాబట్టి శరీరానికి ఇబ్బంది ఉంటది. ఆ తర్వాత మానసికంగా మనం షేక్ అయిపోతాం. ఆ తర్వాత ఆబ్వియస్‌లీ ఆర్థికంగా కూడా మనకు నష్టం ఉంటది అట్లాంటి వాటిలల్లో. సో, అంటే మనం ఈ 3 విధాలుగా నేను వారిని ఇబ్బంది పెట్టాను అని ఇంక నేను మనసులో ఓకే. శరీరంగా నేను ఇబ్బంది పెట్టినందుకు వాళ్ళు ఏమయ్యారు? ఏమయ్యారు? పాపం వాళ్ళు చేసుకోవాల్సినటువంటి పనులు చేసుకోకపోయారు. శరీరం ద్వారా చాలా ఇబ్బంది పడ్డారు. ఓకే. మంచాన పడ్డారు. ఓకే. అలా నేను దాన్ని ఆహ్, అను అనుకున్నా అన్నట్టు. అంటే శరీరానికి కానీ నేను కలిగించినటువంటి ఇబ్బంది వాళ్ళు ఎటువంటి ఇబ్బందిని గో త్రూ అయ్యారు అన్నది నేనిక్కడ ఫీలింగ్ అవుతా ఉన్నా అన్నట్టు. ఓకే. మానసికంగా ఎంత క్షోభపడ్డారు. ఆ! ఆర్థికంగా ఎంత ఇబ్బంది పడ్డారు. ఆ ఆర్థిక ఇబ్బందుల్లో ఇంకా ఏమేమి జరిగాయి. అంటే ఇప్పుడు వాళ్ళేదో పాపం కొంత సేవింగ్ జేసుకొనుంటారు. కానీ ఈ యాక్సిడెంట్ మూలంగా ఏమైతది ఆ సేవింగ్ అంతా బోయి ఉంటది. ఓకే. ఆ సేవింగ్ ద్వారా వాళ్ళేదో కొంత ట్రిప్ ఏసుకోవాలనుకుంటారు. ఆ డ్రీమ్ బోయింది. ఏదో ఇల్లు గనుక్కోవాలనుకో అది బోయింది. పిల్లల చదువులు అనుకుంటారు. అది బోయింది. సో, ఇట్లా విధాలుగా నేను ఆ కేసెస్‌ని లోపల క్రియేట్ చేసుకొని, ఆ యొక్క అనుభూతిని లోపల చెందటం అన్నది జరిగింది. జరిగి అబ్బా! నేను చేసినటువంటి ఇటువంటి పనికి ఇంత ఘోరంగా వీళ్ళు సఫర్ అయ్యారే! రామా! ఇది భగవానికి కూడా రాకూడదు కదా! తండ్రి, ఆ అనుభవాన్ని నేను తెచ్చుకున్నాను. అనుభవం నాకయింది. ఓకే. కాబట్టి దీనికి తగ్గట్టుగా నేనెక్కడన్నా సహాయం చేస్తాను. ఎవరికన్నా అవసరమైతే సహాయం చేస్తాను. సో, ఆ విధంగా అయిపోయింది. అది తెలిసో తెలియకో నేను చేసిన తప్పిదం అది. కానీ ఇప్పుడు ఒక జ్ఞానంలో ఉన్నాను. ఆ జ్ఞానం అంటే ఏంటో నాకు తెలిసింది. దయచేసి ఇది రాకుండగా చూసే అటువంటి బాధ్యత మీది. ఎందుకంటే ఇది రావటం మూలంగా నా సమయం వృధా అవుతుంది. అయినా ఇది ఒక శిక్షణ కదా తండ్రి! నేనిప్పుడు దాన్ని అనుభవించాను గదా! ఆ శిక్షణ పొందాను గదా! ఆ శిక్షణ ద్వారా శారీరకంగా ఎటువంటి బాధను నేను కలిగించానన్న అనుభూతిని చెందాను. మానసికంగా ఏం బాధను కలిగించానన్నది నేను అనుభూతి చెందాను. ఆర్థికంగా ఏమవుతుంది అన్నది నేను తెలుసుకున్నాను. తెలుసుకోవాల్సిందంతా తెలుసుకున్నాను గదా తండ్రి! ఇంక ఎందుకు నాకిది? అవసరం లేదు కదా! జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం జ్ఞానాన్ని పొందాను, శిక్షణ పొందాను గదా తండ్రి! అంటూ ఒక 11 రోజులు చేసుకున్నాను మిత్రులు. 11 డేస్. 11థ్ డేనో, 12థ్ డేయో ఏమైందంటే, ఇక ఆ 11 రోజులు ఆ కార్‌ని తీయలేదు. ఆ డ్రెస్‌ని వేసుకోలేదు. ఆ రూట్‌లో కూడా వెళ్ళలేదు నేనింక. ఎందుకంటే నాకు తెలుసు ఈ కర్ముంది. ఈ కర్మని దగ్ధం చేసుకునే వరకు నేనింకా ఈవెన్ ఇంక్లూడింగ్ ఆ డ్రెస్ గూడా నేను వేసుకోలేదు. ఆ కార్‌ని గూడా నేను తీయలేదు. ఆ రూట్‌లో కూడా నేను వెళ్ళలేదు. ఓకే. ఈ 11 రోజులు అంటే ఎన్ని రోజులైతదో అన్ని రోజులు. కానీ ఇంకా మనకు చేసే అటువంటి అవకాశం ఏం లేదు. అవతల సైడ్‌కి పోవాలంటే వేరే రూట్‌లో వెళ్ళేవాడిని. ఓకే. వేరే వెహికల్‌ని తీసుకొని వెళ్ళేవాడిని. 11 రోజో, 12 రోజో ఇంకొక వెహికల్ బయటికి తీస్తుంటే, ఆ వెహికల్ ఏమైంది అంటే నా గరాజ్ డోర్‌కి తగిలింది. గరాజ్ డోర్‌కి తగిలి బంపర్ కింద పడ్డది. అప్పుడు నాకు అర్థమైపోయింది. అమ్మ! నా కర్మ విపాకం అయిపోయిందిక్కడ. అంటే అంత పెద్దటి కర్మ ఈ చిన్న కర్మతోటి ఆయన తీయటం అన్నది జరిగింది. సో, ఇమ్మీడియేట్‌లీ కార్‌ని లోపల పెట్టేసుకొని మళ్ళా దేవుని గదిలోకి వెళ్ళి అక్కడ ఆయనకు కృతజ్ఞతలు తెలుపుకొని కర్మని విపాకం చేసినందుకు ఓకే. ఈ విధంగా ఈ చిన్న దాంతోటి కర్మ పోయిన్ 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 తీసేసినందుకు ఆయనకు కృతజ్ఞతలు తెలుపుకొని ఇక అసలు వెహికల్ తీశానింక. అయిపోయింది గదా! అంతే చూడండి మన యొక్క నమ్మకము, విశ్వాసము అంత ఘనంగా ఉండాలి. ఓకే. ఆ కర్మ నాకు విపాకం అయిపోయింది అన్నటువంటి ఆ గట్టి నమ్మకం, విశ్వాసంతోని అసలు వెహికల్ తీశాను. ఏదైతే వెహికల్ నేను ఏదైతే డ్రెస్‌లో ఉన్నానో ఆ డ్రెస్ ఏసుకొచ్చుకున్నాను. ఏసుకొని అదే రూట్‌లో చానా ఎరుక స్థితిలో ఓకే. చానా ఎరుక స్థితిలో డ్రైవ్ చేశాను. ఎక్కడైతే సిగ్నల్ జంప్ ఉందో తెలుసు కదా! ఎక్కడైందో నాకు. అక్కడ నేను చానా జాగ్రత్తగా వెహికల్‌ని క్రాస్ చేస్తూ ఆ టెంపుల్‌కి వెళ్ళానక్కడ. టెంపుల్‌కి వెళ్ళి దేవుడిని దర్శనం చేసుకొని, అక్కడ కార్యక్రమాలు పూర్తి చేసుకొని, మళ్ళా బ్యాక్ రావటం అదే అదే దారిలో అయిపోయింది. ఇంకంతే. ఇంక అప్పటినుంచి నేను అదే రూట్‌లో కామంగా వెళ్ళటం జరిగింది. అంతా నార్మల్. ఏమి, ఏమి లేదు. చూశారా? అంత పెద్ద కర్మని ఒక చిన్న కర్మ ద్వారా మీరు ఏ విధంగా
ప్రక్షాళన చేసుకోవచ్చు. దానికి నేను చేసింది ఏంటి? అవ ఆ యొక్క నమ్మకం, విశ్వాసం. ఆ నమ్మకం, విశ్వాసం ఎలా వచ్చింది? అంటే నేను ఈ శరీరాన్ని కాదు, నేను ఒక ఆత్మస్వరూపిణి అన్నటువంటి సత్యాన్ని నేను దర్శించాను. ఎలా దర్శించాను? ఈ కళల ద్వారా దర్శించడం జరిగింది. అదేవిధంగా నా ఈ జీవితం పర్పస్ ఏంతో కూడా నేను చూసుకోవడం జరిగింది మిత్రులారా ఒక కళలో. మొట్టమొదటి కళ నాదది. మొట్టమొదటి కళలో ఓహ్! బై ద వే ఈ యొక్క జ్ఞానం అంతటికి కారణము మన వంశీ మాస్టర్. వంశీకిరణ్ మాస్టరు వారికి ఈ సందర్భంగా మళ్ళొక్కసారి వారికి ఆహ్, వంశీకిరణ్ మాస్టర్‌కి, సుకన్య మాస్టర్ వారిద్దరికీ కూడా నా యొక్క సంపూర్ణమైనటువంటి కృతజ్ఞతలు నేను తెలుపుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు మీ ముందుకొచ్చి నేను ఈ విధంగా అనుభవాలను షేర్ చేసుకుంటున్నాను అంటే అది వారిచ్చినటువంటి జ్ఞానాన్ని నేను ఆచరణలో పెట్టి ప్రాక్టీస్ చేసి ఆచరణలో పెట్టి ఆ జ్ఞానాన్ని సంపాదించగలిగాను. వారు ఇచ్చినటువంటి ఈ యొక్క జ్ఞానంతో. కళల ద్వారా జ్ఞానం అన్నది వారు ఇచ్చినటువంటి జ్ఞానం నాకు. నాది విధంగానే ఎంతోమంది మాస్టర్స్‌కి అది చాలా ఉపయోగపడి ఎన్నెన్నెన్నో కళలు చూసుకోవటం అనేది జరిగింది. ఈవెన్ ఇంక్లూడింగ్ మై పర్పస్ కూడా చూసుకున్నాను మిత్రులారా. నాకొక కళ ఇచ్చారు. ఆ కళలో నేను అద్భుతంగా కౌన్సెలింగ్స్ చేస్తా ఉన్నాను. ఓకే. చాలా అద్భుతమైనటువంటి కౌన్సెలింగ్స్ చేయటం అన్నది జరిగింది. సో, నాకప్పుడే అర్థమైపోయింది. వన్ ఆఫ్ ద పర్పస్ ఏంటంటే, ఈ సేవలో నేను ఒక స్వచ్ఛంద సేవలో నేను ఇన్వాల్వ్ అయితానని, ఆ స్వచ్ఛంద సేవలో చాలామంది కష్టపడేవాళ్ళు వారి వారి యొక్క బాధలు కోసమని నా దగ్గరికి వస్తారని, వారికి నేను ఇచ్చే అటువంటి జ్ఞానం ద్వారా వారికి ఉపశమనం కలుగుతుంది అని, ఇదంతా నేను ఆల్రెడీ కలలో చూసుకున్నాను. అయితే ఈ ధ్యాన జ్ఞాన మార్గంలోకి రాకముందే మిత్రులారా, నేను తెలిసి తెలియక చాలా కౌన్సెలింగ్స్ చేసేవాడిని. నా కాలేజీ విద్యార్థులకైతే ఏంటి, నా క్లాసెస్ ఉన్నటువంటి క్లాస్‌మేట్స్‌కి అయితే ఏంటి, నా ఫ్యామిలీలో ఉన్నటువంటి వాళ్ళకే అయితే ఏంటి, వాళ్ళకు ఎప్పుడు ఒక 4 మాటలు మంచి మాటలు చెప్తూనే వాళ్ళని ఎప్పుడు ప్రోత్సహించేవాడిని. ఓకే. అది అప్పుడు మనకు తెలీదు ఇది ఒక కౌన్సెలింగు అన్నది తెలీదు. కాకపోతే ఏంటంటే, అది నా యొక్క జన్మలో ఉన్నటువంటి లక్ష్యం. కాబట్టి అది మనకు తెలియకుండానే అది వచ్చేస్తుంటది. అది వచ్చినప్పుడల్లా మనం ఆనందాన్ని పొందుతాం. నేను గతం ఆ తర్వాత ఎప్పుడైతే ఈ కళ చూసుకున్నానో ఒక్కసారి నా పాస్ట్‌కి నా జీవితంలో ఏమేం చేశాను అన్నది వాటిని నేను చూసుకున్నట్టవుతే కొన్ని వెరీ, వెరీ, వెరీ ఇంపాక్ట్‌ఫుల్ వి చేయటం జరిగింది. ఎంత నేను ఇంజినీరింగ్ ఫస్ట్ ఇయర్‌లో ఉన్నప్పుడే కొంతమంది జీవితాలలో ఆహ్, హ్మ్, ఈ సలహాలు ఇంపాక్ట్ ఇచ్చే అటువంటి బాధ్యత తీసుకోవటం జరిగింది. అప్పుడు నేను అనుభవించినటువంటి ఆ ఆనందం నాకు అప్పటికి గుర్తుంది. ఆ ఆనందం ఎందుకు చెందాను అంటే అది నా లైఫ్ పర్పస్. ఆ లైఫ్ పర్పస్‌లో ఈ శరీరం చేస్తున్నప్పుడు ఆనందం వేరుగా ఉంటుంది. ఎందుకు అంటే ఈ శరీరము, ఆ ఆత్మ లయమై ఉన్నాయన్నట ఆ సమయంలో. సో, ఎప్పుడైనా కానీ ఈ నిత్యానందం మీకెప్పుడొస్తుంది అంటే, ఈ శరీరము ఆత్మతో లయమై ఉండి, ఆ ఆత్మ ఎక్స్‌పెక్ట్ చేసినటువంటి పని ఈ శరీరం చేసినప్పుడు, మీరు ఆ నిత్య ఆనందం, తన్మయత్వం అంటాం గదా! ఆ తన్మయత్వాన్ని మీరు చెందుతా ఉంటారు మిత్రులారా. సో, ఆ విధంగా మీరు ఈ కళలని ఆహ్, తెలుసుకోవాల్సినటువంటి ఎలా తెలుసుకోవచ్చు అంటే, మీరు పండుకునే బోయే ముందు ధ్యానం చేయండి. ధ్యానం చేసిన తర్వాత ఇంకా మీరు ఏవి చూడొద్దు. టీవీ చూడొద్దు. మీ పక్క వాళ్ళతోటి మాట్లాడొద్దు. ఎటువంటి ఆలోచనలు గూడా చేయకూడదు. ఏమి లేకుండగా ఆ భగవంతుడిని మీకేం కావాలంటే అది పరీక్ష పెట్టాలంటే పరీక్ష పెట్టమనండి. రాబోయే విపత్తు చూపించమంటే రాబోయే విపత్తుని చూపించమనండి. లేకపోతే గత జన్మల్లో నేను చేసిన ఇప్పుడు ఎదుర్కొంటున్న సమస్యకి గత జన్మల్లో నేనేం చేశానన్నది అడగండి. లేకపోతే ఇవన్నిట్లో మీరు చాలా అద్భుతంగా ఉన్నారు. మీకు అద్భుతమైనటువంటి జ్ఞానం ఉందంటే మీరు చెప్పండి. నేను ఇప్పుడు సర్వీస్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. నన్ను ఉపయోగించుకోండి అని చెప్పండి. యాస్ట్రల్‌గా మీరు ట్రైనింగ్ చేయొచ్చు. యాస్ట్రల్‌గా మీరు సర్వీస్ చేయొచ్చు. ఓకే. అదేవిధంగా మీరు ఇంత సేవలో ఉన్నారు. ఉన్నప్పుడు మీ యొక్క ఆరోగ్యంలో మీకు ఎటువంటి ఇబ్బందులున్నా కానీ వారిని సేవ అడగొచ్చు. తద్వారా మీకు ఒక సర్జరీ చేయటం అన్నది జరుగుతది. అయితే ఒక గమ్మత్తైనటువంటి కల వచ్చింది ఒక క్లయింట్‌కి. ఈ విధంగా మేము ప్రతిసారి ఈ కళల ద్వారా జ్ఞానాన్ని మేము చెప్తూ వెళ్తా ఉన్నాము. అయితే అందరిని ఆకర్షించేటువంటి విషయం ఏంటంటే యాస్ట్రల్ సర్జరీ. రైట్? యాస్ట్రల్ సర్జరీ చాలా మందిని ఆకర్షిస్తది. అయితే ఒక క్లయింట్ ఏం చేసింది, ఓహ్! యాస్ట్రల్ సర్జరీ ఓహ్! నేను అడగొచ్చు.
అని తనేం చేసింది, తండ్రి నాకు ఒక సమస్య ఉంది. ఆ సమస్యకు నాకు ఆస్ట్రల్ సర్జరీ కావాలి. ఆస్ట్రల్ సర్జరీ చేసేసండి అని చెప్పేసి పండుకుంది. పండుకుంటే ఆవిడకి ఒక కళ ఇచ్చారు. ఆ కళ ఏమి ఇచ్చారంటే, ఒక ఆపరేషన్ థియేటర్ ఉంది. ఆపరేషన్ థియేటర్‌లో సర్జన్స్ ఉన్నారు. సర్జన్స్ ఉండి ఒక శరీరాన్ని వాళ్ళు ఆపరేట్ చేస్తున్నారు. ఓకే. తను అనుకుంటుంది, ఓహో! అచ్చా! నాకే ఆపరేషన్ అయితుందేమో అని అనుకుంటుంది. తీరా ఆపరేషన్ అయిన తర్వాత ఆ ఆ మనిషి లేచాడు. ఆ మనిషి ఎవరయ్యా అని చూస్తే మహేష్ బాబు. యాక్టర్ మహేష్ బాబు. మహేష్ బాబు ఉన్నాడక్కడ. మహేష్ బాబు ఉన్నాడు. ఆ తర్వాత ఆ కళ అక్కడికి ఆవిడకి ఎండ్ అయిపోయింది. ఆవిడొచ్చి మాకు చెప్పింది. మాస్టర్, ఇట్లా నేను యాస్ట్రల్ సర్జరీ అడిగాను. అడిగితే సర్జన్స్ వచ్చారు. ఆపరేషన్ థియేటర్‌లో సర్జరీ చేశారు. కానీ అది మహేష్ బాబుకి చేశారు. నేను లేను మాస్టర్ అక్కడ అని అడిగింది. అడగంగానే చెప్పాం. అమ్మా తల్లి, యాస్ట్రల్ సర్జరీ, యాస్ట్రల్ సర్వీసెస్ మాస్టర్స్ చెయ్యాలి అంటే మీరు ఏ స్థాయిలో ఉండాలి. ఏ? ఆ స్థాయి చేరితే తప్ప మీకు అది చెయ్యరు. అక్కడ మహేష్ బాబుని ఎందుకు పెట్టారు అంటే, మహేష్ బాబు స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు ఎన్నో చేస్తున్నాడు. మనకు తెలిసి తెలియక మహేష్ బాబు గారు ఎన్నో స్వచ్ఛందమైనటువంటి కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. ఎన్నో అద్భుతమైనటువంటి సేవా కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. అక్కడ మనకేం చూపిస్తున్నారు అంటే, మీరు ఆ స్థాయికి రావాలి. అటువంటి సేవలు మీరు చేసినప్పుడు మాత్రమే సేవ మీరు అందుకుంటారు. మనం ఎప్పుడు ఆకర్షణ సిద్ధాంతం అని చెప్తా ఉంటాం చూడండి. ఏమని చెప్తాము? మీకు ఏదైతే మీరు ఏదైతే ఇస్తారో అది మీకు ఇవ్వబడుతుంది. ఇదొక ఎగ్జాంపుల్. వారు సేవ చేసుకున్నారు కాబట్టి వారికి సేవనివ్వబడింది. సో, కాబట్టి మీరు ఆ స్థాయికి రావాలమ్మా. మీరు ఆ స్థాయికి రానంత వరకు ఇటువంటివి మీరు అడగకండి. అని వారికి అంటే ఎంత క్లాసిక్‌గా వాళ్ళు చేస్తారు అంటే, ఎంత అద్భుతంగా మనకు చూపిస్తుంటారంటే, జోక్స్ కూడా ఏస్తుంటారన్నట్టు మనతోటి ఈ విధంగా. వాడు మనతోటి జోక్స్ కూడా ఏస్తా ఉంటారు ఈ విధంగా. సో, కాబట్టి ఏదైనా కానీ చెప్పొచ్చేదేంటంటే, మంచి జ్ఞానాన్ని సంపాదించుకోండి. ఆ జ్ఞానాన్ని నలుగురికి పంచుతా ఉండండి. మీరు ఇంకా ఈ ఈ కళల ద్వారా మీరు ఒక అద్భుతమైనటువంటి ఆహ్, హ్మ్, స్థితికి వెళతారు ఈ కళల ద్వారా. ఒక అద్భుతమైనటువంటి సేవ చేసుకోగలుగుతారు. సో, ఇన్ని కళలు చూసుకొని, ఇన్ని క్లయింట్స్ కళలు చూసాం కాబట్టే, ప్రతి విషయాన్ని ఏ విధంగా హ్యాండిల్ చేయాలి అన్నది అవగాహన ఉన్నది. అంటే ఆత్మ తలంలో ఏం జరుగుతుంది? ఈ యొక్క మాస్టర్సు, మన యొక్క ఆధ్యాత్మిక గురువులు ఎంత ప్రేమామయులు, ఎంత కరుణామయులు. ఓకే. వాళ్ళందరూ కూడా మనకు సహాయ సహకారాలను అందించటానికే ఉన్నటువంటి వారు. ఎందుకంటే మేము ప్రతి కళలో చూసుకున్నాం. ప్రతి క్లయింట్ కళలో మేము చూడటం అన్నది జరిగింది. అదే విధంగా మన గత జన్మల్లో కూడా మనం ఎంత ఘోరాతి ఘోరంగా ఉన్నాము అన్నటువంటిది తెలుసుకున్నప్పుడు, ఇక్కడ మనం చూసే అటువంటి ఘోరాతి ఘోరాలు ఏవైతే ఉన్నాయో, వాటి మీద మనము ఒక చర్చ చేయం మనం. ఎందుకంటే ఇవాళ వాడిని విమర్శిస్తున్నాం. కానీ మన గత జన్మల్లో మనం అటువంటి పని చేసే వచ్చి ఉన్నాం. ప్రతి ఒక్కళ్ళు మాస్టర్స్ రేప్స్ చేశారు. హత్యలు చేశారు. మానభంగాలు చేశారు. ఇక మీరు ఈ ఈ మానవుడు ఏవైతే చేయకూడనివి ఏవైతే ఉన్నాయో అవన్నీ మనం చేశాం మాస్టర్స్. ఓకే. ఎన్నో జన్మల నుంచి అవన్నీ మనం చేసి ఉన్నాము. ఈ జన్మకొచ్చే వరకు ఇంతటి ఉన్నతమైనటువంటి స్థితికొచ్చాను. చాలా గర్వపడవలసినటువంటి విషయం. అందులో బాధపడేదేం లేదు. చాలా గర్వపడాల్సిన విషయం ఏంటంటే, జన్మల్ని మనం అడ్జస్ట్ చేస్తూ, కరెక్ట్ చేస్తూ ఈ స్థాయికొచ్చి ఈ మార్గంలోకి రాగలిగాం ఫైనల్లీ. సో, కాబట్టి మిత్రులారా అందరూ కూడా ప్రాక్టీస్ చేయండి. ఈ కళల ద్వారా జ్ఞానాన్ని ప్రాక్టీస్ చేస్తే మీరు ఏ విధంగా మీ హృదయ లోతుల నుంచి మీ మీరు ఆహ్, ఈ ప్రక్రియలు చేసుకోవచ్చు. తద్వారా మీరు ఎటువంటి జీవితాన్ని మీరు గడపొచ్చు అన్నది మీకు బాగా అర్థమవుతది. ఆల్రైట్ మిత్రులారా, ఇక మనము చాలా డీప్ సబ్జెక్ట్. మీరు ఈ కళలు వస్తా ఉంటే, కళలు డీకోడ్ చేస్తా ఉంటే, దానిలోని లోతుల్లో మీకు చాలా అర్థమైతది. యాహ్! 10 నిమిషాలు, 15 నిమిషాల కళలు వస్తాయి మిత్రులారా. అందులో ఈ కేటగరీస్ అన్నీ ఉంటాయి.
ఒక్కొక్క భాగాన్ని చేయటానికి కొన్ని రోజులు పడుతుంది. ఓకే. కొన్ని రోజులు పడతది. అది ఇని, ఇని, ఇని ఒక 5 సార్లు, 10 సార్లు వినాల్సొస్తది దాన్ని. విని ఎక్కడెక్కడ పీసెస్ ఉన్నాయవి, ఏ విధంగా ట్రాన్సిషన్ అయితుంది, ఒక పీస్ నుంచి ఇంకో పీస్‌కి ఎలా ట్రాన్సిషన్ అవుతుంది అన్నవి అన్నీ అందులో ఉంటాయి. కాబట్టి అది చానా ఫోకస్ తోటి, చానా జ్ఞానంతోటి చేయాల్సిందే. అది కూడా మనము జ్ఞానంలో ఆచరణ పెట్టినప్పుడు మాత్రమే మనకు సరి అయినటువంటి డీకోడింగ్ అన్నది జరుగుతది. ఆ! అంతే గదా అని ఇదేదో సేవ గదా అని మీరు డీకోడ్ జేసే ప్రయత్నం చేయకండి. ఆచరణలో పెట్టకుండా డీకోడ్ జేసే ప్రయత్నం చేయకండి. మీకు చానా ఇబ్బందులు ఎదురవుతాయి దాని మూలంగా. ఓకే. సో, కాబట్టి కళల ద్వారా జ్ఞానం అన్నది చాలా అద్భుతమైనటువంటి విషయం. ఈ సందర్భంగా మళ్ళొక్కసారి నేను వంశీకిరణ్ మాస్టర్‌కి, సుకన్య మాస్టర్‌కి నా సంపూర్ణమైనటువంటి ఆత్మప్రణామాలు తెలుపుకుంటూ, ఆహ్, నా యొక్క కృతజ్ఞతలని కూడా వారికి నేను తెలుపుకుంటూ, ఇక మనము క్వెషన్స్ తీసుకుందాం. ఎవరికన్నా ఏమన్నా క్వెషన్స్ ఉంటే తప్పకుండా క్వెషన్స్ తీసుకుందాం మిత్రులారా. ఆహ్